మహాశైలారా, సీతామహాదేవికి ఆ మాటలు తప్ప మిగతావన్నీ వినపడుతున్నాయి. ఈ మాట మాట్లాడకపోయినా పర్వాలా, మిగతా మాటలు మాట్లాడకుండా ఉంటే చాలు. అయ్యా, కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది ధర్మశాస్త్రం. చాలా డెడికేటెడ్గా ఉద్యోగం చేసేటువంటి ఎంప్లాయ్ ఎవడైనా ఉన్నాడా అంటే ఒక్క సిఎల్ వాడకుండా, ఒక్క ఈఎల్ పెట్టకుండా, ఒక్క మెడికల్ లీవ్ పెట్టుకోకుండా, ఎల్టీసీలో పోకుండా 24/7 365 రోజులు ఉద్యోగం చేసే ఉద్యోగి ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో అంటే ఒక్కడే ఉన్నాడు, యమధర్మరాజు. ఎంత ప్రాంప్ట్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకున్నటువంటి ఉద్యోగ శ్రద్ధ మిగతా ఎవరికీ లేదు ప్రపంచంలో. అటువంటి మహానుభావుడు కొన్ని చోట్లకి రాలేడు. ఏ ప్రదేశాలకి రాలేడు అన్నారు? ఎక్కడ భగవన్నామం గట్టిగా జరుగుతూ ఉంటుందో అక్కడ యముడికి ఆహ్వానం లేదు అన్నారు. అదేంటయ్యా, ఆయన ఒక్కడికే ఆహ్వానం లేదా అంటే, లేదు పాపం, ఆయన రాట. ఎందుకు రాడు అంటే, ఆయనకి ఇష్టమైనటువంటి భగవన్నామం మనం చేస్తున్నాం కాబట్టి మనమంటే ఎంతో ప్రేమ కలిగి ఉంటాట ఆయన. అందుకనే భగవన్నామం గట్టిగా చెయ్యాలి. భార్యాభర్తల మాట గుట్టుగా ఉండాలి. మొగుడి మాట పెళ్ళాం విన్నా నష్టం లేదు, పెళ్ళాం మాట మొగుడు విన్నా తప్పు లేదు. అసలు ఒకళ్ళు మాట ఒకళ్ళు వింటున్నట్టు నటించడం మరీ గొప్ప యాక్టింగ్గా ఉంటుంది. అదే సంసారం. చాలామంది మగవాళ్ళు ధైర్యంగా చెప్పే అబద్ధం ఏంటంటే, మా ఇంట్లో నన్ను అడగకుండా ఏం చెయ్యరు. ఇది పచ్చి అబద్ధం. వాడిని అడిగేది లేదు, చచ్చేది లేదు. ఆడవాళ్ళని అడగండి, ఏదన్నా అడిగితే అమ్మో మీ అన్నయ్య గారిని అడగాలి వదినా, అది అబద్ధమే. ఆవిడ అడగదు, పెట్టదు. చాలా కొంపల్లో మధురై సంప్రదాయమే నడుస్తుంటుంది. కానీ చెప్పుకోవడం మాది చిదంబరం అని చెప్పుకుంటారు. చిదంబరమా వాగాడంబరమా, అన్ని కొంపల్లో మధురై సంప్రదాయమే. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. అయితే ఇప్పుడు ఎవరి మాటలు వింటల్లా? ఎవరి మాటలు వింటున్నారంటే, మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలి గోపురం, మాంగళ్యానికి మరో ముడి, కార్తీక దీపం, వంటలెక్క, మార్గశిర పిండం. నేను 6 నెలల పిల్లాడప్పటి నుంచి వంటలెక్క అలాగే ఉంది. నే ముసలాడైనా కానీ అది గాల. ఏం ప్రారంధం!
క్యాన్సర్ కంటే భయంకరంగా రోగాలు ఇళ్లల్లో ఉన్నాయి సీరియళ్ల రూపంలో. అందులోంచి ఏమన్నా మనం బయటపడితే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు మనకి కొన్ని లక్షల కోట్ల జన్మలెత్తితే పొందేటువంటి అదృష్టం ఇవాళ ఒక్క పూటలో పొందాం మనం. ఒక్క పూటే. ఇటువైపు సీతారాములు, ఇటువైపు పార్వతీ పరమేశ్వరులు. రామచంద్రమూర్తి ఎప్పుడూ ధ్యానం చేసేటువంటి మంత్రం ఓం నమఃశివాయ. పరమేశ్వరుడు ఎప్పుడూ ధ్యానం చేసే మంత్రం శ్రీరామ రామ రామ. శివుడు వేరు విష్ణువు వేరు అని చెప్పేవాడికి 28 నరకాలు ఎట్ ఏ టైం కలిగిస్తాడు పరమాత్మ. అది గుర్తుపెట్టుకోవాలి. ఎట్నుంచి ఎటు పట్టె పంగవర్ధనాలు పెట్టినా శివకేశవులకి భేదం లేదు. శివుడి హృదయంలో రామచంద్రమూర్తి ఉంటాడు, రాముడి హృదయంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. వాళ్ళ ఇద్దరి హృదయాల్లో మనం కొలువై ఉండాలి అంటే రాజా రామచంద్ర భగవానికి కాస్త గట్టిగా అనండి, తప్పేం లేదు. ఎప్పుడో 5 ఏళ్ల ఎలక్షన్లు, అప్పుడు ఎవడెట్టా ఉంటాడో ఎవరికి తెలీదు, మనకేం సంబంధం లేదు. చచ్చిన వాళ్ళ ఓట్లే వేస్తున్నారు. మనం వేస్తే ఎంత, వేయకపోతే ఎంత. మన ఓటింగ్ ఇక్కడ అవ్వాలి, ఇక్కడ అవ్వాలి. ఇది పాజిటివ్ ఓటింగ్. సీతామహాదేవికి, లక్ష్మణస్వామికి, పవనసుత హనుమానికి, పార్వతీ పరమేశ్వరులకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈ యుగానికి మెగా హీరో ఆయనే. మీ అకౌంట్లన్నీ అక్కడే చించుతాడు, జాగ్రత్త. కాస్త గట్టిగా గోవింద అంటే ఏదో కొంచెంగా చించుతాడు, లేకపోతే నెంబర్ 1లో వాడు చించినట్టుగా పేపర్ చించడమే. అయ్యా, చక్కటి కార్యక్రమం. మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం జరుగుతున్నది. ఆయన పేరే రుద్రుడు. రుత్ ద్రావయతీతి రుద్ర అని చెప్పి శాస్త్రం. ఏడిపించేవాడు రుద్రుడు. అదేంటంటే వాడెక్కడ హీరోనండి, ఏడిపించేవాడు హీరోనా అంటే ఆయన ఏడిపిస్తాడు. ఎవరిని ఏడిపిస్తాడు? మనలో ఉన్న అజ్ఞానాన్ని ఏడిపిస్తాడు, మనలో ఉన్న అహంకారాన్ని ఏడిపిస్తాడు, మనలో ఉన్న జడత్వాన్ని ఏడిపిస్తాడు, మనలో ఉన్న కల్మషమైన మనస్సుని ఏడిపిస్తాడు. ఇవన్నీ ఎంత బాగా ఏడిస్తే అంత తొందరగా భగవంతుడికి దగ్గర అవుతాం. అది అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య లీలా కళ్యాణం జరిగింది. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి అనంతమైనటువంటి ఆనందాన్ని పొంది శాశ్వతమైన సుఖాన్ని పొందిన ఒక మహాభక్తుడి గురించి మనం విందాం. భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు లేరు, మనుషుల్ని ఆశ్రయించి బాగుపడ్డ వాళ్ళు లేరు. ఎవరా మహాభక్తుడు అంటే 16 ఏళ్ల ఆయుర్దాయంతో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉన్నాడు మహాభక్తుడు మార్కండేయుడు. ఇది ప్రదోష వేళ కళ్యాణం జరిగింది. పరోక్ష ప్రియావహి దేవాహ అని శివాలయానికి వెళ్ళినప్పుడు రామనామం చెయ్యాలి, రామాలయానికి వెళ్ళినప్పుడు శివనామం చెయ్యాలి. శివాలయానికి వెళ్ళి శివ 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 అంటే పరమేశ్వరుడు విసుక్కుంటాట. వీడెవరే పారు, మా ఇంటికి వచ్చి నన్నెత్తేస్తున్నాడు, వీడికి కాస్త శనగలు పెట్టి పంపించంటారు. అందుకని శివాలయంలో రామనామం, రామాలయంలో శివనామం చెయ్యాలి. శివుణ్ణి ఆశ్రయిస్తే అకాల మృత్యు భీతి ఉండదు అన్నారు. కాలము కామము ఆయన చేతిలో ఉన్నాయి. ఆ రెండు ఆయన చేతిలో ఎందుకు పెట్టుకున్నాడు అంటే మనం ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆ రెండు మన జోలికి రాకుండా ఉండేందుకు పెట్టుకున్నాడు. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడికి కాలకామ బాధలు ఉండవు. భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించాలి, పూర్తిగా నమ్మాలి. మన సర్వస్వాన్ని ఆయనకు అప్పజెప్పేసేయాలి. మనకి ఏది మంచో ఆయనకి తెలుసు. స్వామి, ఏది నా చేతికొస్తే నా జన్మ బాగుంటుందో అదే ఇవ్వవయ్యా అని రోజు ఆయన ముందు ఏడవాలి మనం. అంతేగాని అది ఇవ్వు ఇది ఇవ్వు అని ఏడవకూడదు. ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. అదే భక్తి, అదే జ్ఞానం, అదే వైరాగ్యం.
ఆ భక్తి పరమేశ్వరుడు మనకిస్తే మనకన్నీ వస్తాయండి. అటువంటి మహాభక్తుడు మార్కండేయుడు. వినుడి మార్కండేయుని చరితం వినిపించద మీకు, వినుడి మార్కండేయుని చరితం వినిపించద మీకు, ధనుడు భక్తితో తలచిన మనమున కానవచ్చునా. కథ వినేటప్పుడు ఆ యుగాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది కృతయుగం. కృతయుగము అంటే సత్యయుగము. సత్యం తప్ప రెండవది లేదు ఆ యుగంలో. అందుకే 3 యూనివర్సిటీల్లో మనకి సీట్ ఇవ్వాల. ఒక యూనివర్సిటీ పిలిచి సీట్ ఇచ్చింది. అసలు మీ బోటి వాళ్ళే మాకు వాంటెడ్ అప్లికెంట్స్ రాని. సీట్ ఇవ్వని యూనివర్సిటీలు ఏమిటన్నారు? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం. పిలిచి సీట్ ఇచ్చిన యూనివర్సిటీ కలియుగం. అంతే, ఇంతకంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు. కృతయుగం సత్యయుగం. సత్యము, ధర్మము, జ్ఞానము, న్యాయము 4 పాదాలుగా నడుస్తున్న యుగం, నడిచిన యుగం. ఆ యుగంలో మృకండు అనే ఒక మహాభక్తుడు ఉన్నాడు. చాలా గొప్ప తపస్సంపన్నుడు, చాలా గొప్ప భక్తి. అందుకనే మన జన్మ ఎప్పుడు సార్థకమవుతుంది అంటే నిరంతరము భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనేటువంటి అభిప్రాయం మనకుంటే మన జన్మ సార్థకమవుతుంది. అందుకనే భగవంతుడి కంటే మన క్షేమం కోరేవాళ్ళు ఎవరూ లేరు లోకంలో. తల్లిదండ్రుల కంటే మన బాగు ఆశించే వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో. భగవంతుడు కూడా తల్లిదండ్రుల తర్వాతే. చక్కని ఇల్లాలు ఆవిడ మరుద్వతి. అన్యోన్యమైన దాంపత్యం జరుగుతూ ఉన్నది. అందుకనే మొగుడు పెళ్ళాల కాపురం ఎలా ఉండాలి అన్నారు? 63 లాగా ఉండాలిరా అన్నారు. 6 3ని చూస్తుండాలి, 3 6ని చూస్తుండాలి. మరి దిక్కుమాలిన కాపురాలు ఎట్లా ఉన్నాయన్నారు? 36 లాగా ఉన్నాయి. 3 ఇటు ఉంటుంది, 6 అటు ఉంటుంది. ఇది వరకు మనుషులు దగ్గరగా ఉండేవారు, బాత్రూమ్స్ దూరంగా ఉండేవి. డబ్బు బాగా వచ్చిన తర్వాత అటాచ్డ్ బాత్రూమ్స్ అయినాయి, డిటాచ్డ్ మనుషులైనారు. అదే తేడా. ఎక్కడెక్కడైతే డబ్బు బాగా చేరుతుందో అక్కడ అనారోగ్యం బాగా చేరుతుంది అన్నారు భారతంలో. ఆకలి కోసం పరిగెత్తినంత కాలం రోగాలు లేవురా, ఆశల కోసం పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాతే రోగాలు ప్రారంభమైనాయి అని చెప్పారు. వద్దు, వాళ్ళు కొడతారు చప్పట్లు, మనం అడిగి కొట్టించుకున్నట్టు ఉంటుంది. వద్దు, ఇదేమన్నా రాజకీయ సభ? ఇప్పుడు వాళ్ళు కొట్టాం 500 ఇమ్మంటే నేను చావాలి, నా వల్ల కాదు నాయన, నన్నిట బతకని. లేకపోతే వీళ్ళిద్దరు లోకల్, వీళ్ళని అప్పచెప్పి పెడతా. చక్కని ఇల్లాలు, దేనికి లోపం లేదు. కానీ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడండి. అందరికీ అన్నీ ఇస్తే వాడిని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవాడికైనా ఏదో అంత చింత పెడతాడు. ఆ చింత ఉండబట్టే మనం భగవంతుడికి ఎప్పుడూ దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాం. భాగవతంలో కృష్ణ పరమాత్మ వెళుతున్నప్పుడు కుంతీదేవి నమస్కరిస్తుంది. కృష్ణ పరమాత్మ, అత్తయ్య నీకేమి ఇమ్మంటావు అని అడిగాట. ఆవిడ ఏదైనా అడగొచ్చు. రే కృష్ణ, మా అబ్బాయిలకి మంచి రాజ్యమి, మా వాళ్ళకి సుఖమి అని అడగల ఆవిడ. స్వామి, ఈ సంసార తాపత్రయం నాకు తెంచి నన్ను ఉద్ధరించు అని వేడుకున్నది. అది తెలివిగల వాళ్ళు కోరుకునేది. నాకెప్పుడు కష్టాలు ఉండేట్టుగా అనుగ్రహించు స్వామి అన్నదిట. ఏమండి, కృష్ణ పరమాత్మంతటి వాడిని ఎవడైనా కష్టాలు అడుగుతామా? నేను అడగను. ఆయన ప్రత్యక్షమైతే 3 హైదరాబాదు రాసివయ్యా అని అడుగుతా. మరి ఆవిడ కష్టాలు ఎందుకు అడిగిందండి? పరమాత్మే ఆశ్చర్యపోయినట్టు, అత్తయ్య కష్టాలు అడుగుతున్నావేమిటి అని అడిగాట. అవునరా, ఆ కష్టాలు ఎప్పుడూ నా దగ్గర ఉంటే నువ్వు నాకు దగ్గరగా ఉంటావు. కష్టాలు దూరం అయితే నువ్వు దూరం అయిపోతావు. ఏమండి, అంతేగా. కష్టం వచ్చినప్పుడు శనివారం దీపం పెడతాం. రాజాసాబ్ సినిమాకి వెళ్ళేటప్పుడు శనివారం దీపం పెడతామా? ఆదివారం పెడదాంలే అంటాం. ఎవరికి వాడికి అదే ప్రధానం. అందుకనే భగవంతుడిని మనం ఏం కోరాలి అంటే, ఇచ్చినా పర్వాలా, ఇవ్వకపోయినా పర్వాలా, దరిద్రం ఇచ్చినా పర్వాలా, రోగం ఇచ్చినా పర్వాలా,
దుఃఖం ఇచ్చినా పర్వాలేదయ్యా, ఏది ఇచ్చినప్పటికీ నీ పాదముల మీద భక్తి మాత్రం తీసేయవా అని వేడుకోవాలి పరమాత్మ. అదొక్కటి ఉంటే అన్నీ ఉంటాయి. చక్కని దంపతులు, దేనికి లోపం లేదు, కాకపోతే సంతానం లేదు వాళ్ళకి. ఏమయ్యా, ఏ కథ చూసినా ఈ సంతానం లేదు. వెనకట్లో ట్రాజిడీ బిగినింగు, కామెడీ ఎండింగు ఉండేవి. పిల్లలు లేరు అని ఏడ్చేవాళ్ళు, అంతే. వెనకట్లో పిల్లలు పుట్టడానికి ఏడవాల్సి వచ్చేది, ఇప్పుడు ఆపటానికి ఏడవాల్సి వస్తున్నది. కారణం ఏమిటి అన్నారు, సంతానం 7 రకాలు అని చెప్పింది భాగవతం. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము, ఉపేక్ష సంతానము, మిత్ర సంతానము, శత్రు సంతానము, సేవకా సంతానము అని 7 రకాలు ఉంటారు పిల్లలు. ఈ 7 రకాల్లో పనికొచ్చే బ్యాచ్ ఎవరు అన్నారు, 1, 7 మాత్రమే పనికొస్తారు. మిగతా వాళ్ళంతా సెన్సెస్ కమిషన్కి పనికొస్తారు. ఈ 1, 7 సెంట్రల్ కమిషన్కి పనికొస్తారు. అందుకనే పుత్రుడు అంటే అర్థం ఏంటన్నారు, తల్లిదండ్రులకి 27 నరకాలు తప్పించేవాడు పుత్రుడు. మరి కొడుకంటే 70 mm DTS స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో చూపించేవాడు కొడుకు, అంతే. ఇప్పుడు మనం అనుకోవాలి ఎక్కడున్నామో, వెదర్ వీఆర్ ఇన్ పుత్ర కేడర్ ఆర్ కొడుకు కేడర్, సెకండే కన్ఫర్మ్ చేసుకోవాలి. పిల్లలు లేరు, ఏం పిల్లలు లేకపోతే ఏమండి, ఏం పిల్లలు లేని వాళ్ళంతా బతకట్లేదా? పిల్లలు ఎందుకు ఉండాలి? మన ఆస్తులు పంచుకోవటానికి అక్కర్లా, మన బ్యాంకు నిల్వలు పంచుకోవటానికి అక్కర్లా. మనం వెళ్ళిపోయిన తర్వాత మనం చేసే మంచి పనిని కొనసాగించడానికి పిల్లలు ఉండాలి. మనం బతుకున్నంతకాలం ఎవరికైనా అంత అన్నం పెట్టాం, మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ సంప్రదాయం కొనసాగించాలి. అందుకు పిల్లలు ఉండాలి. అందుకు వీళ్ళు బాధపడుతున్నారు. ఆవిడ చాలా దుఃఖపడుతూ ఒకరోజు సాయంత్రం భర్త దగ్గరికి వెళ్ళింది. ఆయన సంధ్యావందనం చేసుకొని కూర్చున్నారు. ఏం మరుద్వతి ఇలా వచ్చావని అడిగారు. ఆవిడ దుఃఖంతో, స్వామి, కొడుకులు గల పుణ్యాత్ములే మేమి గొప్ప వ్రతము లోనరిచి పుత్రులు గల పుణ్యాత్ములే మేమి గొప్ప వ్రతము లోనరిచి స్వామి భక్తుల మగు మనలని కూడు. స్వామి, పూర్వజన్మలో ఏ మహాపుణ్యం చేశాను మీకు ఇల్లాలనైనాను, ఆ జన్మలో ఏ పాపం చేశానో తల్లిగా లేకపోయినాను. ఎన్ని భోగాలున్నా, ఎన్ని భాగ్యాలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆడబ్రతుక్కి అమ్మా అనిపించుకుంటే కదా సార్థకత. ఈ జన్మలో నాకు ఆ యోగం లేదా అని దుఃఖపడుతున్నది భార్య. భార్య దుఃఖాన్ని గమనించాడు. వెంటనే ఆవిడ భుజం మీద చెయ్యేశాడు. మరుద్వతి, దుఃఖపడద్దు. భగవంతుణ్ణి మనసారా నమ్మిన వాళ్ళకి దుఃఖం ఉండదు, దరిద్రం ఉండదు, పాపం ఉండదు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా నమ్మాలి అంటే చచ్చిపోయేట్టుగా నమ్మాలి, చచ్చినా సరే నమ్మాలి, అట్లా నమ్మాలి. అందుకనే భారతీయ సనాతన వైదిక ధర్మ సంప్రదాయంలో మనల్ని అందరినీ భక్తులారా అని పిలుస్తారు, కానీ ఓ పాపులారా, ఓ పాపిష్టులారా అని పిలవు. పాపం చేస్తే మానవ జన్మ కలగదు. మన పూర్వులు ఎంతో గొప్పవాళ్ళు, ప్రాణాలు తీస్తామన్నా ఈ ధర్మం నుంచి బయటికి రాలేదు. బస్తా బియ్యానికి భయపడి మతం మారలేదు మన వాళ్ళు, గ్లాసుడు పాల కోసం భయపడి మతం మారలేదు. ప్రాణం పోయినా మేము ఇందులోనే ఉంటామన్నారు. అందుకని మనం గర్వించాలి. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత శీత, నా దేశం పావనగంగ, నా దేశం కరుణాంతరంగా. భారతదేశంలో పుట్టటమే అదృష్టం, భారతీయుడుగా పుట్టటమే అదృష్టం, సనాతన హిందూ ధర్మంలో చావటమే అదృష్టము. ఎవడన్నా పిచ్చి కూతలు కూస్తుంటాడు, మా ప్రభువు మీకోసము మరణించను అని, మనం చెప్పు తీసు కొట్టాలి. మా పరమేశ్వరుడు మా కోసం విషం దాగి బతికాడురా వెధవా, రే వెధవన్నర వెధవా, తప్పులేదు.
మన వాళ్ళు అహింసా పరమో ధర్మ అని చెప్పారు. ధర్మహింస తథైవచ. ధర్మం కోసం హింస కూడా తప్పు కాదు అని చెప్పారు. ఆయన ఆవిడ భుజం మీద చెయ్యేసి చెప్పాడు, మరుద్వతి మనకేం దుఃఖం లేదు, భగవంతుణ్ణి ఆశ్రయించున్నాం, మనకి దుఃఖం ఉంటుందా? కొద్ది కాలం మేఘంలాగా ఇది ఉంటుంది. మేఘం ఎక్కువసేపు ఉండదు, వర్షిస్తుంది. పరమేశ్వరి కరుణా వర్షం కూడా మన మీద పడుతుంది. మరుద్వతి మనం ఒక చోటికి వెళదాము అన్నాడు. అలాగా ఎక్కడికి వెళదామండి? ఏ వైపు వెళదాం? వారణాసి వారణాసి వరుణసి వారణాసి వారణాసి వరుణసి వారణాసి. అతి సదతము ధనసుత విరహితులకు గతి వారణాసి. పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రం వెళదాం మరుద్వతి. విశ్వేశ్వరుని దర్శనం చేద్దాం, అన్నపూర్ణ ఆశీర్వచనం పొందుతాం, మన మనస్సులో ఉన్న బాధని పరమేశ్వరుడికి చెప్పుకుందాం, వాడి అనుగ్రహాన్ని పొందుదామని భార్యను ఓదార్చి అనేక రోజులు ప్రయాణం చేసి చివరకు కాశీక్షేత్రం చేరారు మరుద్వతి మృకండులు. ఎదురుగా పరమపావన తరంగ రంగ అయినటువంటి గంగాభవాని దర్శనమైంది. అందుకనే కాశీని జ్ఞానము ప్రకాశము అంటారు. కాశీక్షేత్రానికి వెళ్ళామంటే మనకి అఖండ జ్ఞాన వైరాగ్యాలు కలగాలి. చాలామంది 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి కాశీలో ఉంటారు, సద్దాం 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 అని. ఆయనంత తెలివి తక్కువ వాడు కాదు పరమేశ్వరుడు. మంచి క్రిటికల్ అడ్వకేట్, మంచి లీగల్ స్టాటిస్టికల్స్ తెలిసినవాడు. అంత తేలిగ్గా మరణం ఇవ్వడు. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే 30 ఏళ్ళు ఉంటారు, అప్పుడు చావు రాదు. ముని మనవడి గృహప్రవేశం అని మనవడు ఈ కాశీలో ఉన్న ముసలమ్మని ఎత్తుకొస్తాడు. వాళ్ళ కర్మ చూడండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ రాగానే టక్కుని చచ్చూరుకున్నాడు. అసలు వాడికి ఉపనయనం అయితే వీడికి ఎందుకు, మనవరాలు సీమంతం అయితే వీడికి ఎందుకు, వీడు అక్కడ చావచ్చు కదా. కాశీక్షేత్రంలో మరణించాలి అంటే అఖండ జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి. కాశీ వెళ్ళాము అంటే కొంపతో సంబంధం ఉండకూడదు. అంతేగాని పొద్దున్నే ఫోన్ చేసి వాళ్ళ దోసకాయ పచ్చట్లో ఎండుమిరపకాయలు వేసావా పచ్చిమిరపకాయలు వేసావా, నిన్న వేసి నూరలేదు, అది బాగుంటుంది. కాశీక్షేత్రానికి పోయినాము అంటే విశ్వేశ్వరుడు నా తండ్రి, అన్నపూర్ణ విశాలాక్షి నా తల్లి, దుండి గణపతి దండపాణి నా తమ్ముళ్ళు, కాలభైరవుడు నా మేనమామ, కాశ్యాంతు మమ కుటుంబకం అని భావించాలి. కాశీక్షేత్రమే నా కుటుంబము, అది వైరాగ్యం. అట్లా ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహిస్తారు, మోక్షమిస్తాడు. కాశీలో శరీరం వదిలిన వాడికి సాక్షాత్తు కైవల్య ప్రదానమే, కైలాసమే కలుగుతుంది వాడికి. అందుకనే కాశీని జ్ఞానము అన్నారు. ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న నియమాన్ని పాటిస్తూ మనం యాత్ర చేయాలి. ఎట్లా పడితే ఎట్లా చేయకూడదు. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి అని చెప్పింది ధర్మశాస్త్రం. పుణ్యక్షేత్రాల్లో ఏమాత్రం చిన్న పాపం చేసినా వజ్రంలాగా మిగిలిపోతుంది నాయన, దయచేసి పాపం చెయ్యవద్దు. ఎట్లా పడితే ఎట్లా స్నానాలు, షాట్లు వేసుకొని గంగలో దిగటాలు, షూట్లు తీసుకోవటాలు, ఈ దెబ్బతో ఆయన ఒక జాటిస్తాడు, వీడైపోతాడు. సమంత్రక స్నానం చెయ్యాలి, గంగాదేవిని ప్రార్థించాలి, అప్పుడు స్నానం చేసి విశ్వేశ్వరుడి దర్శనానికి బయలుదేరాలి. వీళ్ళు కూడా స్నానం చేసి బయలుదేరుతున్నారు. ఒక మంచి దృశ్యం కనపడ్డదండి, అది వాళ్ళ అనుగ్రహ అదృష్టం. వీళ్ళు గుళ్ళోకి వెళ్ళబోతున్నారు, ఇంకో పెద్ద ఆవిడ కూడా వస్తున్నది. ఎవరావిడ?
ఆవిడ ఒక్కతే రావట్లా. ఏనుగుమోము పెన్బాన కడుపు ఇది నిండ కుడుములిమ్మని ఏడ్చు కొడుకొకండు. చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని గంగా స్నానం చేసి కాశీబో చీర కట్టుకొని జాలరు పట్టాలు గొళ్ళెపు గొలుసులు కడియాలు పెట్టుకొని మట్టెలు టక్క 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 టక్కమంటూ ఆ కాశీ క్షేత్రంలో ఆ గంగ ఒడ్డున శబ్దం చేస్తూ ఉంటే ఇలా వాలు ముడేసుకొని ఆ ముళ్ళో చెంపకాసొక పున్నాగులు తగిలించుకొని చెవులకి రవ్వల దుద్దులు పెట్టుకొని భుజం మీద మడిబట్టలు వేసుకొని ఓ సంక కింద మడి నీళ్లు పట్టుకొని ఈ చేత్తో ఓ పిల్లవాడిని పట్టుకుంది, వాడు ఇంకో పిల్లాడి చేయి పట్టుకున్నాడు. ఎవరావిడ అన్నారు. అన్నపూర్ణ భగవతి గంగా స్నానం చేసి మಣ್ಣీళ్లు పట్టుకొని వాళ్ళ ఇంటాయనికి మడితో అన్నం వండి పెడదామని బయలుదేరింది ఆవిడే. ఆ పిల్లాడేం చేస్తున్నాడన్నాడు. ఇద్దరు పిల్లలు కదా, ఆ పెద్దవాడు గణపతి, రెండోవాడు సుబ్బాయి. ఈ గణపతి సుబ్బాయిని పట్టుకున్నట్ట. ఈ గణపతి ఏం చేస్తున్నాడు, ఓ చేత్తో తమ్ముడిని పట్టుకొని తొండంతో ఆ దోవలో ఉన్నటువంటి పళ్ళ బుట్ట లాగుతున్నట్టు. ఒరే ఇప్పటికి చాలా తిన్నావు, త్రిశతి పైన తిన్నావు, కడుపు చెడుతుంది లాగవాక అంటూ అమ్మవారు వాడిని లాగుతున్నది. ఈ రెండో పిల్లవాడు అమ్మా ఆకలి పాల నిన్ను నాకని పోరు పెట్టు ఆరు మొగముల బొట్టెడొకడు. ఆ రెండో పిల్లవాడు అమ్మా వాడు తింటున్నాడు, నాకు ఆకలిస్తున్నది, కాసిని పాలివ్వవే 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 అని ఏడుస్తున్నట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వాడిని సముదాయిస్తూ నాయన వచ్చేసాం, ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సంగతి చూస్తా అని చెప్పి ఆవిడ ఈ సంకలో ఇట్లా మಣ್ಣీళ్ళ బిందె పెట్టుకొని భుజాన మడిబట్టలు వేసుకొని పిల్లల్ని చేత్తో తీసుకొని ఎదురొస్తూ వస్తూ వీళ్ళకి కనపడ్డది. ఏమే ఎప్పుడు వచ్చారే, బాగున్నారా, ఎలా ఉన్నారు, అంతా బాగున్నారా? అది యోగక్షేమం వహామ్యహం. అమ్మవారు మరుద్వతిని పలకరించి ఏమే బాగున్నావా, ఎప్పుడొచ్చావు మరుద్వతి, అనుష్ఠానం బాగా జరుగుతున్నదా, ఓ మీ వారు కూడా వచ్చినట్టున్నారే, రండి నాయన. అంత అదృష్టం వాళ్ళకి కాకపోతే నాకు కలుగుతుందా చెప్పండి? భగవంతుడు ఎదురొచ్చి బాగున్నావా అని అడగటం కొన్ని వేల లక్షల జన్మలలో చేసినటువంటి మహా అనుష్ఠాన ఫలితం చేతనే కుదురుతుంది. అందుకనే భగవంతుడిని దేని ద్వారా మనం వశం చేసుకోవాలి అంటే అయితే మంత్రమైనా పట్టాలి, లేకపోతే నామమైనా పట్టాలి. ఈ రెండిటితోనే పరమాత్మ వశుడవుతాడు. వాళ్ళని తీసుకొని ఆవిడ కూడా లోపలికి వెళ్ళింది. వెళ్ళి ఆ మಣ್ಣీళ్ళ బిందె ఇంట్లో దించింది. ఏమండోయ్ అన్నది. నేను చూశాను, నువ్వేం చెప్పక్కర్లా అన్నాడు ఆయన. ఆయన ముక్కంటి ముక్కోపి దిక్కశంకరుడు. పరమేశ్వరుని స్తోత్రం చేశారు. స్వామి మహాదేవా నీ దర్శనం కలిగిందయ్యా, చూడండి సంతానం అడుగుదామని వచ్చారా, పరమేశ్వరుని చూసేటప్పటికల్లా ఏమడగాలో మర్చిపోయినారు, అదే ఉంటుంది. అందుకనే భగవంతుణ్ణి ఒక్కసారి, ఇప్పుడు మనం కూడా తిరుపతి చాలా కోరికలతో పోతాం, ఓ లిస్టు రాసుకుంటాం. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా మొత్తం మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే వెంకి, అంతే, అక్కడ బ్లాకే, ఏముండదు. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత అయ్యో అది అడగలేదే, ఇది అడగలేదే, అది అడగలేదే. ఆయన మాయామానుష విగ్రహుడు కాబట్టి పరమాత్మని చూసేటువంటి ఆ కొద్దిసేపే మనకి మోక్షం అండి. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా అంతా నరకమే, తప్పదు. ఏమడగాలో మర్చిపోయినారు. మరుద్వతంది, ఏమండి ఏదో అడుగుదాం అనుకున్నాం మర్చిపోయినాం. తన్మే మన శివ సంకల్పమస్తు. పిచ్చిదానా, ఈశ్వర సంకల్పం ఉన్నదే, ఆయన ఏం చేస్తే అదే అవుతుంది అని అక్కడ నుంచి కొద్ది రోజులు కాశీలో ఉన్నారు. చూడండి ఎంత నియమనిష్టలతో వాళ్ళు కాశీ యాత్ర చేశారు అంటే, ఏకభుక్తం భూషయనం బ్రహ్మచర్యం అతిథి అభ్యాగత సేవలు. కాశీలోనే 18 శక్తిపీఠాలున్నాయి, కాశీలోనే 12 జ్యోతిర్లింగాలున్నాయి. కాశీలో 1 సంవత్సర కాలం మనం ఉండి చక్కగా చూడటం మొదలు పెడితే భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు కాశీలో మనం దర్శించవచ్చు. అందుకనే కాశీవాసం ఎందుకలా చెప్పారు అంటే, కాశీలో లేనిది ఎక్కడా లేదు. అది విశ్వేశ్వరుడు తన ఇచ్ఛ చేత, తన మనస్సంకల్పం చేత సృష్టించుకున్నటువంటి మహానగరం కాశీక్షేత్రం. అక్కడ కొద్ది రోజులు ఉన్నారు, పరమేశ్వరుడి అనుగ్రహం పొందారు.
అక్కడ నుంచి దూరంగా గోమతీ నదీ తీరమున్న నైమిషారణ్యం చేరి పరమేశ్వర అనుగ్రహానికి తపస్సు చేశారు. ఎందుకండి తపస్సు చేయటం అంటే, జన్మార్చితంలో తెలిసో తెలియకో చేసిన ప్రారబ్ధ కర్మ తపస్సు చేత పోతుంది. అది తప్పకుండా పోతుంది. గుండ్రాయిలాగా మీద పడేటువంటి పాపం భగవంతుడిని పడితే గులాబ్ పువ్వులాగా మీద పడుతుంది. పడేదే, తేడా లేదా? గుండ్రాయి విసిరేయటానికి, గులాబ్ పువ్వు విసిరేయటానికి. అందుకే మనం దుఃఖం అనుభవిస్తున్నా, కష్టం అనుభవిస్తున్నా, బాధలు అనుభవిస్తున్నా, మనల్ని కాపాడేవాడు ఒకడున్నాడు, వాడు తప్పకుండా కాపాడతాడు, వాడి పాదాలే పట్టుకోవాలి అన్న విశ్వాసం ఉన్నవాడికి బాధలు పెద్దగా బాధించవు, అనుభవించేవి పోతాయి. వీళ్ళ తపస్సు పండింది. ఒక సుముహూర్తంలో పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు వృషభ వాహనం మీద ఇదిగో ఇలాగే కూర్చొని వాళ్ళకి ప్రత్యక్షమైనారు. హర నమ పార్వతీపతయే హర హర. కాస్త అన్నం తిన్న వాళ్ళకి నిద్ర వస్తుంటుంది, తినని వాళ్ళకి నీరసం వస్తుంటుంది. ఈ రెండు మాయరోగాలే. మరి ఈ మాయరోగం తొలిగేది ఎట్లా? రాజా రామచంద్ర భగవానికి అంటే పోతుంది. ఎందుకంటే ఇదే ఇక్కడ పాడుతా తీయగా, పడుకుంటా హాయిగా పెట్టండి, కళ్ళకి క్లిప్పులు పెట్టుకొని చూస్తుంటా. హరికథ అనేటప్పటికల్లా 4 అవలక్షణాలు వస్తాయి. ప్రథమం ఆవలించటం. దాని దుంపదగా నిద్ర ఇంట్లో పోతే రాదు. నేను అడిగా, ఎందుకురా ఇక్కడికి వచ్చి నువ్వు నిద్రపోతూ నాకు కూడా నిద్ర తెప్పిస్తున్నావు, కొంపలో పడుకోవచ్చు కదా అని ఆయన అడిగా. ఏమనుకోవద్దండి, కొంపలో పడుకుంటే నిద్ర పట్టట్లేదు, దీంట్లో మీ కథకి రాగానే నిద్ర పడుతున్నది. నేను చెప్పాను, దూరంగా వెళ్ళి పడుకోరా, నేను వెళ్ళేటప్పుడు లేపెడతా నిన్ను, నన్నెందుకు ఇబ్బంది పెడతా. ప్రథమం ఆవలించటం, ద్వితీయం కళ్ళు మూయటం, తృతీయం త్రుళ్ళి పడటం, ముందుకు కానీ వెనక్కి కానీ పక్కకు కానీ, పక్క వాళ్ళని కూడా డిస్టర్బెన్స్. ఎందుకమ్మా అని వాళ్ళు అంటాం, చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతాం. చతుర్థం లేచిపోవటం, ఏముంది కదా. ఇవి జీవులకి ఉండేటువంటి లక్షణములు. అందుకనే భావములోన పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగహార. మహాదేవ 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 దయానిధే భవానీవ 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 గతిర్మమ. మృత్యుంజయ పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షా దక్ష విరూపాక్ష కవచీ కపర్ది కైలాసపతి శంభో గరళకంధర పాహి పరమేశ్వర ప్రభో అంటూ 3 సార్లు మహాదేవ 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 అంటాం. ఏమిటండి అన్నారు. మొదటిసారి మహాదేవ అన్నామనుకోండి, ఆయన కళ్ళు తెరుస్తాడు. ఊరుకోంగా మనం రెండోసారి అప్లికేషన్ పెట్టి మహాదేవ అంటాం, సంతకం పెడతాడు. మూడోసారి మహాదేవ అంటాం, ఆయన భయపడతాడు. ఒరే ఇంక నా దగ్గర ఏం లేదురా, మొత్తం పైన తెల్లకాగితం పెట్టి కింద సంతకం పెట్టించుకొని మొత్తం లాగేశావు, ఇంకా నా దగ్గర ఏం లేదని భయపడతాట. మూడోసారి మహాదేవ అంటే మనకి ఇవ్వటానికి ఆయన దగ్గర ఐశ్వర్యం లేక అటు ఇటు చూస్తాట, ఏమి ఇవ్వాలా వీడికి. అంత మహాదయామయ దైవం
పరమేశ్వరుడు ఎందుకంత దయామయుడుగా ఉన్నాడు అంటే, మనం అందరం వాడిని వదిలేసి వెళ్ళిపోతాం. ఎక్కడ? అక్కడ. అప్పటి వరకు వాడు ఎంత కోటీశ్వరుడో, ఎంత ఇదో అంతా ఇదో, ఊళ్ళో ఉన్న మూడు ఊళ్ళ పూల దండలన్నీ తెచ్చి వాడిని ఎత్తినేస్తాం. అంతా అయిపోయింది, అక్కడికి తీసుకెళ్ళి మొత్తం అయిపోయి ఊడ తీసేసి కానిస్తారు. మనం అంతా ఇంటికి వచ్చేస్తాం. వాడు ఏడుస్తుంటాట, నాకెవడూ లేడే ఇక్కడ అని. అప్పుడు పరమేశ్వరుడు వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే, నువ్వు అనుకున్న వాళ్ళంతా నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా నేను నిన్ను వదలలేదురా, నేను అందుకే ఇక్కడ ఉన్నాను అని చెప్పి వాడిని ఒళ్ళోకి తీసుకుంటాట. అందుకు ఆయన శ్మశానంలో ఉంటాడు, లేకపోతే డూప్లెక్స్ టైప్ ఇంట్లో ఉండడా? ఆయనకేం కర్మగాలింది? ఆయన బ్రహ్మాండమైన రాజస్థాన్ మార్బుల్స్ ఉండొచ్చు. ఆయన నిజంగా మార్బుల్ గట్టిన కొంపలో ఉంటే మనం బతుకుండంగానే అక్కడికి ఉండాల్సి వచ్చేది, బతుకుండంగానే అక్కడ ఉండాల్సి వచ్చేది. అంత మహానుభావం. ప్రార్థన చేశారు, సంతోషించాడు. మునినాథుడొక్క తనయు నిమ్మనిన పురహరుండిట్టులనీయ. ఏం కావాలి మృకండ అన్నాడు పరమేశ్వరుడు. స్వామి, మాకేం కావాలో నీకు తెలీదా? తెలిసి నీవు అడుగుతున్నావు. పరమేశ్వరుడికి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుంటాడు, అదే లీల. నాకేం తెలియకపోయినా అన్నీ తెలిసినట్టుంటా, అదే కర్మ. లీలంటే ఏమిటన్నారు? ఏం చేసినా పూసుకోడు. కర్మ అంటే ఏంటన్నాడు? ఇంత చేసి ఒళ్ళంతా పూసుకుంటాడు. ఫెవికాలు ఫెవిక్కు గట్టిగా లాగు హైలెస్సా, ఇంకా లాగు హైలెస్సా. పట్టించుకోకపోవటం లీల, పట్టించుకోవటం కర్మ, అంతే తేడా. మాకు మంచి సంతానాన్ని ఇవ్వవయ్యా అన్నారు. తప్పకుండా ఇస్తాను కానీ అన్నాడు ఆయన. చూడండి, ఎవడి జీవితమైనా కామాతోనే ఉంటుంది, ఫుల్ స్టాప్ లేదు. ఫుల్ స్టాప్ అక్కడే. ఎంతవాడినైనా అడగండి, ఏమండి బాగుందా మీ లైఫ్? బాగుందండి, మా అబ్బాయి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, మనవడు కెనడాలో ఉన్నాడు, మనవరాలు అంటార్కిటికాలో ఉంది, ఓ 10 ప్లాట్లు కొన్నాను, 40 చెరువులు ఆక్రమించాను, కానీ రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. చాలు అంత పక్కన అది ఆయన ట్యూన్ చేస్తాడు. చూడండి, కొన్ని లక్షల కోట్ల రూపాయలున్నా తినేది 2 పుల్కాలే తింటాం అంతే. ఇప్పుడు అది కూడా తింటల్లా. వెనకట్లో మనకి ఎక్కువగా డబ్బు లేదు, చక్కగా వండినన్నం, ఉడికిన కూర, గోంగూర పులుసు కూర, ఉత్తపప్పు, గుమ్మడొడియాలు, చల్లమిరపకాయలు. ఇప్పుడు డబ్బు బాగా వచ్చిన తర్వాత పచ్చి కూరలు తింటాం మొదలుపెట్టాం. పచ్చి కూరలు ఇప్పుడు అది కూడా పోయింది. మీరే గడ్డి తింటున్నారు? మీరే గడ్డి తింటున్నారు? మేము ఆ గడ్డి తింటున్నాం. పశువులు అంటున్నాయిట, మిమ్మల్ని తగలయ్యా, మాకు కాంపిటీషన్ వస్తారా, చివరికి మేం తినే గడ్డి కూడా మమ్మల్ని తిననీరా. ఎక్కడొచ్చిందండి అదృష్టం? అంటే ఏంటంటే, మనకు అష్టైశ్వర్యాలు అంటారే, ఏమిటి అష్టైశ్వర్యాలు? హెచ్ఎస్బిసిలో 2 కోట్లు, హెచ్డిఎఫ్సిలో 3 కోట్లు కాదు. తలుపు తీయగానే నవ్వుతూ ఎదురొచ్చే భార్య ఉండటం అష్టైశ్వర్యం, మాట వినే కొడుకులు ఉండటం ఐశ్వర్యం, రోగం లేని శరీరం ఉండటం ఐశ్వర్యం, అప్పు లేని జీవితం ఐశ్వర్యం, క్షేమాన్ని ఆశించే మిత్రులు ఉండటం ఐశ్వర్యం, ఎవడొచ్చినా ఇంత అన్నం పెట్టడం ఐశ్వర్యం, వెళ్ళిపోయేటప్పుడు ఆనందంగా వెళ్ళిపోవడం ఐశ్వర్యం. ఇవే అష్టైశ్వర్యాలు, ఇవే. ఇది లేకుండా కోట్లు లక్షలు ఉంటే ఎందుకంటే తగలేసుకుంటాడా? 10 బిల్డింగులున్నా 6/3 అంతే, దానికే సెట్ చేశాడు దేవుడు. అందుకనే భక్తిని మించిన మోక్ష సాధనం లేదు, తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. ఈ 2 ఉన్నవాడిని చెడగొట్టేరుకు ఎవడూ లేడు అయ్యా. కానీ అన్నాడు ఆయన. ఈ కానీలు అనాలు ఏమిటి స్వామి అన్నాడు ఈయన. సంతానం ఇస్తాన్రా, దుర్మార్గుడైన వాడు 100 ఏళ్ళు బతుకుతాడు, వీడు కావాలా? సన్మార్గుడైన వాడు 16 ఏళ్ళు ఉంటాడు, వీడు కావాలా? ఆప్షన్ హెల్ప్ లైన్ వాడుకో. ఎవరు కావాలి అన్నాడు ఆయన. పరమేశ్వరుడు కూడా ఇట్లా లిటికెంట్ వ్యాపారం చేస్తే ఎట్లా చెప్పండి?
పాపం వరం ఇస్తాడనుకున్నారు కానీ ఇట్లా అడ్జస్ట్మెంట్స్తో ఇస్తాడని ఊహించరా. వెంటనే మొగుడు పెళ్ళాం కొంచెం దూరంగా వెళ్ళారు. చూడండి, ఎదురుగ్గా ఆది దంపతులు ఉంటే ఇంటి విషయం వాళ్ళు దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. ఎద్దు మీద కూర్చున్న పెద్ద ఆవిడే మొగుడిని మోచేత్తో పొడిచింది. ఏంటే పారు అన్నాడు ఆయన. మన పెళ్ళై ఎన్ని లక్షల సంవత్సరాలు అయి ఉంటుంది అని అడిగింది అమ్మవారు. ఇప్పుడు ఆ ట్రాజిడీని గుర్తు చేయవాక అన్నాడు ఆయన. ఎవరో పాపం శుభంగా పెళ్ళి అయిన వెడ్డింగ్ యానివర్సరీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారనుకోండి, ఇవాళ మా పెళ్లి రోజు, పెద్దలు ఆశీర్వదించండి అన్నారు. పోనీ ఏదో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రాయొచ్చు కదా. ఈ ఒక విధవ రాస్తాడు, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇందులో పోస్ట్ చేయవాకండి అని రాశాడు. పెళ్ళాం అడిగిందిట, ఏమండి ఇంగ్లీష్లో పదాలు చాలా జ్యోయల్గా ఉంటాయి కదా, కంప్లీటు ఫినిష్ రెండు ఒకటే మీనింగ్ కదా అండి, ఏంటి కంప్లీట్ అంటే ఏమిటి, ఫినిష్ అంటే ఏమిటి, అర్థం ఏమిటి అందుట. ఇప్పుడు ఎందుకు లేవే వదిలే అన్నాడు మొగుడు. అన్నం పెట్టదేమని భయం వాడికి. మీరు చెప్తేనే ఈ పూట పులకాలంది. వాడు చెప్పేట, ఏం లేదే, నన్ను పెళ్లి చేసుకోవటంతో నీ అంబిషన్ కంప్లీట్ అయింది, నిన్ను పెళ్లి చేసుకోవడంతో నా లైఫ్ ఫినిష్ అయింది, ఇంకెంతకంటే చెప్పలేను అన్నట్టు. రెండూ ఒకటే. దాని ఉప్పదేగా ఇంగ్లీష్కి ఇదే తెగులు. ఎవరినైనా అడగండి ఇదే చెప్తారు. ఎందుకే పార్వతి అని అడిగాడు ఆయన. ఎదురుగా మనం ఉన్నప్పటికీ గృహస్థాశ్రమ ధర్మానికి సంప్రదించాల్సినటువంటి మాట కాబట్టి వాళ్ళిద్దరూ దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. మీరు ఉన్నారు ఎందుకు, నా అనంత కొడుకు మొగుడేనా అందా. ఇగో ఉరుకా అంటున్నాడు ఆయన. వీళ్ళు కొంచెం దూరం వెళ్ళి మాట్లాడుకొచ్చారు. మృకండు పరమేశ్వరుడు వైపు చూశాడు. ఏమిటి మీ ఆవిడ ఏం చెప్పింది నీకు? ఓ మహేశ్వర, సంధ్య ముందడము అయిన కానిండు గుణహీనుడై చిరాయువైన పుత్రుని కన్నా. స్వామి, దుర్మార్గుడు పాపాత్ముడు లోకాన్ని ఏడిపించేవాడు మమ్మల్ని ఏడిపించేవాడు అట్లాంటి వాడు మాకెందుకండి, కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత. చూడండి, సెంటు కొట్టులోకి మనం వెళ్ళి ఏమీ కొనక్కర్లా. సెంటు దుకాణంలో కాసేపు నించొని వస్తే 3-4 రోజులు ఆ వాసన ఇంట్లో ఉంటుంది. మంచి వాళ్ళతో స్నేహం అట్లాంటిది. అట్లాగే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎండు చేపలు ఎండేసిన చోటుకి వెడితే ఆ ఎండు చేపల కంపు 7 రోజులు ఉంటుంది. ఎక్కడిది, నువ్వు వెళ్ళేటువంటి ఏరియాని బట్టి నీ గుణము నిర్ధారింపబడి ఉంటుంది. సెంటు కొట్టుకెడతావా ఎండు చేపలు కొట్టుకెడతావా తేల్చుకోవాల్సింది నువ్వే. ఎప్పుడు సజ్జనులని ఎందుకు ఆశ్రయించాలి, మంచి వాళ్ళతో ఎందుకు స్నేహం చెయ్యాలి అంటే, ఎప్పుడైనా పొరపాటుగా అడుగు తప్పు వేస్తామేమో వెయ్యకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. ట్రాక్ ఎప్పుడు కూడా బ్రాడ్ గేజ్లోనే బండి నడుస్తూ ఉంటుంది. ఆ పిల్లాడు మాకు వద్దండి, ఆ దుర్మార్గుడు, అట్లాంటి వాళ్ళు పుట్టడం కంటే అసలు పిల్లలు లేకపోవటం ఉత్తమం. ఆ రెండో వాడు 16 ఏళ్ల వాడన్నారు కదా, వాణ్ణే మాకు ఇవ్వండి అన్నాడు. ఆవిడతో మాట్లాడుతున్నది. ఏమమ్మా, ఓ పార్వతమ్మ, కాసేపు ఆ ఎద్దు దిగవమ్మా. ఆవిడ వెంటనే ఎద్దు దూకింది. ఈవిడ చేయి పట్టుకొని దూరంగా తీసుకెళ్ళిపోయింది. పరమేశ్వరుడు భయపడుతున్నాడు. ఈ ఇంటిది ఏదో చెప్పేస్తున్నది ఆ ఇంటి ఆవిడకి, కొంప కొల్లేరు చేస్తుంది ఇది మొత్తానికి, ఏం చెప్తుందో అని 2 కళ్ళు మృకండు మీద పెట్టాడు, 3వ కన్ను ఇంటి దాని మీద పెట్టాడు. ఆవిడ అసలు ఈయన్ని చూస్తేగా. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారట. ఏం మాట్లాడిందండి మరుద్వతి అమ్మవారితో అంటే, జగజ్జనని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారణి అష్టమూర్తి రజాజయిత్రి లోకయాత్రా విధాయిని ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞా రూపంగమా పుణ్యాపుణ్యఫలప్రద తల్లి, ఘనదారిద్ర్యముననుభవింపవచ్చు గాని ఈ
పుత్ర శోకమల వికాదనుమా. మా ఉన్నా లేకపోయినా, తిన్నా లేకపోయినా, కట్టుకోవటానికి కూడా చాలా తక్కువగా ఉన్నా, కటిక దరిద్రం అనుభవిస్తున్నా ఆడది భరిస్తుంది. కానీ కడుపున పుట్టిన సంతానం కళ్ళ ముందు రాలిపోతే తల్లికి అంతకంటే దుఃఖం ఏమైనా ఉంటుందా జగన్మాత? అందుకనే మాతా సమం నాస్తి శరీర పోషణం. ప్రత్యక్షంగా మనకెవరైనా దేవతలు ఉన్నారా అంటే మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలే మనకి దేవతలు, తర్వాతే భగవంతుడు. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించొద్దు, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దరిద్రం ఏంటంటే తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియని పిల్లలు వెనకటి రోజుల్లో అనాథాశ్రమాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. ఏం కర్మండి? మనం బ్రతికుండగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లోన మనం చచ్చిన వాళ్ళతో సమానం. కాశీలో యజ్ఞం చేసినా పుణ్యం రాదు, రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసినా పుణ్యం రాదు. గుర్తుపెట్టుకోవాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ చివరి రోజులు మన చేతుల్లో వెళ్ళిపోవాలి. అదే మనకు అదృష్టం. అంతకు మించి ఏం చేయక్కర్లా మనం. మీరు రోజు దేవుడికి దండం పెట్టకపోయినా ఆయన ఏం ఫీల్ అవ్వడు. కార్తీక ఏకాదశికి సత్యనారాయణ వ్రతం చేయకపోయినా ఆయన ఫీల్ అవ్వడు. మహామాఘి స్నానం చేయకపోయినా ఫీల్ అవ్వడు. చండీ యాగంలో డొనేషన్ ఇవ్వకపోయినా ఫీల్ అవ్వడు. మీ తల్లిదండ్రులని మీరు గౌరవించకపోతే ఆయన ఫీల్ అవుతాట, నా ప్రొడక్ట్లో ఇంత వేస్ట్ మెటీరియల్ ఎలా వచ్చిందిరా దేవుడా అని. మనకి ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులే. వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళ విలువ మనకి తెలియదు. చచ్చిపోయిన తర్వాత చారడేసి గారెలు, వేటలు, ఊటంతా పంచిపెడితే లాభంలే. వాళ్ళు బతికున్నప్పుడు అన్నం పెట్టాలి, వాళ్ళు బతికున్నప్పుడు ఆనందంగా ఉండాలి, వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళ కంట నిండా నీరు రాకుండా చూసుకోవాలి. అదేనండి సంతానం. అందుకే పిల్లలు ఉండాలి. అయ్యా, చిన్నప్పుడు మనం గుడికెడితే దేవుడు కనపడకపోతే, జనం ఎక్కువగా ఉంటే నానా నానా అంటాం. తండ్రి ఏంట్రా అంటాడు. దేవుడు కనపడటం లేదు నాన్న అంటాడు. వెంటనే వాడిని ఎత్తుకొని భుజాల మీద కూర్చోబెట్టుకొని దేవుణ్ణి చూపిస్తాడు తండ్రి. అప్పుడు మనకి తెలిసావదు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద. ఇంట్లో నలుగురు మనుషులుండి అన్నం ముగ్గురికే ఉంటే మొట్టమొదట మానేసేది తల్లి. అంతకంటే దైవం ఎవ్వరూ లేరు. మన క్షేమం, మన యోగం, ఇంత శరీరం మనకి వాళ్ళు ఇచ్చారండి. ఇంకా ఏమి ఇవ్వాలి చెప్పండి? ఇంక ఏమి ఇవ్వాలి మనకి? అందుకనే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎప్పుడూ దుఃఖపెట్టకూడదు. వీలైనంత వరకు వాళ్ళని సేవించడం కోసమే మనం బతకాలి, సాధించడం కోసం బతకూడదు. ప్రతి వాళ్ళు ఇప్పుడు కొత్త డైలాగు, మా అమ్మ నాన్న నా దగ్గర ఉంటున్నారండి. వీడు పుట్టకముందు ఎక్కడున్నారు? వాకిట్లో ఉన్నారా? చెట్టు కింద ఉన్నారా? ఈ అధవ పుట్టకముందు ఎక్కడున్నారు వాళ్ళు? మా అమ్మా నాన్న నా దగ్గర ఉన్నారని చెప్పకూడదు, నేను మా అమ్మా నాన్నల దగ్గర ఉన్నాను అని చెప్పాలి. అది క్లాసికల్ డైలాగ్ అంటే. తల్లి కొన్ని కోట్ల జన్మలెత్తినా ఆవిడ రుణం మనం తీర్చుకోలేము. తను చచ్చి మనకి జన్మనిస్తుంది ఆ తల్లి. తను తిన్నా తినకపోయినా, తనకున్నా లేకపోయినా మొట్టమొదట నీకు అన్నం పెట్టి నిన్ను ఆనందపరుస్తుంది. అది తల్లి అంటే గొప్పతనం. మాతృదేవో భవ, అంతే. అమ్మా, నీ భర్త నా భర్తకి ఇలాంటి వరం ఇస్తున్నాడు. కడుపున పుట్టిన పిల్లలు రాలిపోతే కన్న తల్లికి అంతకంటే దుఃఖం ఏమన్నా ఉంటుందా? కాస్త నువ్వేం చెప్పలేవా మీ ఇంట ఆయనకి తల్లి అని వేడుకున్నది. ఆవిడనుకున్నది, అమ్మో మా ఫ్యామిలీ మీద దీనికి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో. మా ఆయన అన్నీ నాకు చెప్పి చేస్తాడనుకుంటున్నది ఈ పిచ్చి మొద్దు. దీంతో కూడా నిజం చెప్పకపోతే పాపం. ఉసే ఇట్రా అందిట అమ్మవారు. ఏమమ్మా? ఏం లేదే అమ్మా, మా ఆయన కంటే మీ ఆయన 1000s బెటర్ అందిట. అది ఎట్లా? అవునే, నీతోనే నిజం చెప్పాలి, లేకపోతే నాకు అసత్య దోషం వస్తుంది. మీ ఆయన ఏం చేసైనా నీకు చెప్తాడు, చేసైనా చెప్తాడు, చెప్పైనా చేస్తాడు. కూర్చున్నాడే ఎద్దు మీద, ఆయనకు రెండూ లేవమ్మా. అయినా నేను కాపురం ఇట్లా 3 మూసి 6 అతుకుతూ బతుకుతున్నా. నువ్వేమనుకోవాక, అమ్మవారు వరం ఇచ్చిందండి. అది ఊరంతా నాన్నకు లోకువా, నాన్నొచ్చి అమ్మకు తక్కువ, అంతేగా.
వాడు అవటానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయినా అత్తగారింటికి వెడితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు అనరు, రంగమ్మ మొగుడు వచ్చాడు అంటారు. అంతే, దాని మొగుడుగా వాడికి అక్కడ క్యాన్వాసింగే. ఆవిడ మాట ఆయన కాదంటాడా? ఓయమ్మ దిగులు వలదు నారుబోయు నతండెద నీరుబోయు, ఈశ్వరుడేమి చేయదలంచను ఎవడెరుగదరమే. భక్తవత్సల భగవానికి నువ్వేం దిగులు పడద్దు. నా భర్త నీ భర్తకి ఇలాంటి వరం ఇచ్చాడంటే దీనివల్ల ఏదో సంకల్పం ఉంది. ఆయన సంకల్పం నాకు కూడా తెలియదు. ఎప్పుడో మంచి మూడ్లో ఉన్నప్పుడు అడుగుతా, నీకు మెయిల్ చేస్తా. యూ డోంట్ వర్రీ మై హూనా, చింతామత్ కరో బేటీ. ఆవిడ ఆశీర్వదించింది. వాళ్ళు అంతర్ధానమైనారు, వీళ్ళు ఇల్లు చేరారు. చూడండి, భగవంతుడు అనుకూలిస్తే జరగనిదేం లేదండి. ఈ చేతులతో ఆయన మనకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నట్ట. 2 చేతులతో మనం ఎంత పట్టుకు చస్తా అని చెప్పండి. అందుకనే నామాని కృత్వా అభివదన్ యథాస్తే, అన్నీ సృష్టించిన వాడు ఆయనే, సృష్టించిన వస్తువుకి నామకరణం చేసింది కూడా ఆయనే. అందుకే వాడి అనుగ్రహం బాగా ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. ఈవిడ గర్భవతి అయింది, 9 నెలలు నిండై పండంటి మగపిల్లవాడు పుట్టాడు. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. పిల్లవాడు పెరిగి పెద్దవాడైనాడు, 7 ఏళ్ల వాడైనాడు. పిల్లవాడికి ఉపనయన సంస్కారం చేశాడు మృకండ మహర్షి. అది సంస్కారము అన్నారు. యోగ్యత ఉన్నవాడు గాయత్రిని అనుష్ఠించాలి. ఇంకా ఆ గాయత్రి అనుష్ఠానం చేస్తే అన్నీ చేసినట్లే. గాయత్రి బ్రహ్మ విద్య, మిగతావన్నీ కామ్య విద్యలు. జ్ఞానం ఇస్తే అన్నీ వస్తాయి. సకాల ఉపనీత సంస్కారం. బ్రాహ్మణ పిల్లవాడికి 8 ఏళ్ళు, క్షత్రియ పిల్లవాడికి 11, వైశ్య పిల్లవాడికి 12. మరీ ముదరకుండా 60 ఏళ్ళలో కాకుండా 7లో చెయ్యొచ్చు. మరీ ముదిరి 37. వాళ్ళ నాయనకే జంజం లేదు. వాడికి గుర్తొస్తుంది, గోడ మీద ఉంటే తగిలించుకొని వీడికి తగిలిస్తాడు. వాడు 2 రోజులు దాన్ని గోడకి తగిలిస్తాడు. అంతే కదా. బాబ్ 420 అయితే బేటా 210 హో జాయేగా, ఇస్మే క్యా ఫర్క్ హై. అంతేగా. ఇవన్నీ మనం ఆచరిస్తూ ఉంటే మన కడుపును పుట్టిన వాళ్ళు అనుసరిస్తారు అన్నారు. అయ్యా ఉపనయనం చేశారు. తండ్రి దగ్గర వేదాధ్యయనం చేస్తుంటే ఒకరోజు ఈ పసివాడి అదృష్టం 7 రూపాలలో వీళ్ళ ఇంటి తలుపు తడుతున్నదండి. ఎవరు వాళ్ళు అన్నారు. అత్రి, కశ్యప, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని, గౌతమాదులుగా పేరుగాంచిన సప్తర్షి మండలం మృకండుడి ఇంటికి వస్తున్నది. సప్తర్షి మండలం దేని మీద నిలబడ్డది? సత్యం మీద నిలబడ్డది. సత్యం మీద సప్తర్షి మండలం నిలబడితే సప్తర్షి మండలం మీద బ్రహ్మ మండలం మిగిలి ఉన్నది. కాబట్టి టోటల్గా ఫౌండేషన్ ఎక్కడున్నది అన్నారు? సత్యం మీద ఉన్నది అన్నారు. ఈ చరిత్ర ఎప్పుడుది అన్నారు? సత్యయుగం అన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు భగవన్నామం చేస్తూ వస్తున్నారు. అగణిత గుణగ్రామ, రాగాలకి రాజు కాంభోజీ అన్నారు. అపరిమిత శుభనామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ. అగణిత గుణగ్రామ అపరిమిత నిజ కామ. నగధర ఘన శ్యామ నత జన కుముద సోమ అఘకరణ సర్వజమ అసుర మండల భీమ గోవింద ఘటయ. బృందమంతా మృకండు ఇంటికి వచ్చారు. గబగబా ఎదురు వెళ్ళాడు మహర్షి మండలానికి. ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదం ఆచమనం మహాత్మా అంటూ వాళ్ళకి గౌరవంగా నమస్కరించి పేరు పేరున అందరినీ తీసుకొని లోపలికి వచ్చాడు మృకండు. పిల్లవాడు ఏం చేస్తున్నాడండి? ఆ వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఆసనాలు వేశారు. వాళ్ళందరి కాళ్ళ దగ్గర పళ్ళాలు పెట్టి చెంబుతో నీళ్లు పెట్టాడు. తండ్రి కాళ్ళు కడిగితే నీళ్లు పోద్దామనే సంకల్పం. అది విశేషం. మన వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంటు, హెల్దీ ఎన్విరాన్మెంటు,
కోర్సులకు పంపిస్తుంటారు. పరుసు ఖర్చు అయిపోతుంది కానీ పర్సనాలిటీ డెవలప్ అవ్వదు నాన్న. పర్సనాలిటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఆ ఇంట్లో భారత భాగవత రామాయణాలు పిల్లలకి చెప్తూ వాళ్ళ చేత భారతంలో ఉన్న ధర్మాన్ని, రామాయణంలో ఉన్న న్యాయాన్ని పిల్లల చేత ఆచరింప చేస్తే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి, ఒక భారతీ తీర్థ మహాస్వామి వారు లాంటి వారు మళ్ళా పుడతారు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తారు. అయ్యా, ఇళ్లల్లో తయారవ్వాలి. ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఆ భావానికి లోనుబడి నడవాలి. అప్పుడు మంచి సమాజం తయారవుతుంది. వాళ్ళందరూ కూర్చున్నారు. పిల్లవాడు చెంబుతో నీళ్లు తీసుకొచ్చి తండ్రికి అందిస్తూ ఉంటే, తండ్రి కాళ్ళు కడుగుతుంటే తన ఒంటి మీద ఉన్న ఉత్తరీయంతో వాళ్ళ కాళ్ళు తుడుస్తూ రెండు పూలు అందరికి పాదాల మీద వేస్తున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయినాడు వీడి సంస్కారానికి. ఇంత అయిన తర్వాత వాళ్ళందరికీ 2 చేతులతో విసనకర్రలు పట్టుకొని విసురుతున్నాడండి. ఆశ్చర్యపోయినారు వాళ్ళు కూడా. తండ్రి అన్నాడు, నాయనా, వాళ్ళు మహాభక్తులు, మహానుభావులురా. మన అదృష్టం కొద్దీ మన ఇంటికి వచ్చారు, వాళ్ళకి నమస్కరించు అంటే 7 అలా కూర్చుంటే మధ్యలో అలా దండవత్తు సాష్టాంగ నమస్కారం చేసి, మార్కండేయ శర్మాణం అహంభో అభివాదయే నమస్కారం చేశారు. వాళ్ళు చాలా సంతోషించారు. అరే, ఇంత బాగా దండం పెట్టిన వాడికి ఏమి ఇవ్వాలి అనుకున్నారు. ఏది ఇస్తే బాగుంటుంది అనుకున్నారు. శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ రాజా రామచంద్ర భగవానికి అన్నాడు మృకండు. స్వామి స్వామి స్వామి, అయ్యా 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 అయ్యా, ఏమయ్యా అన్నాడు విశ్వామిత్రుడు. వారు చిరంజీవయన అపారామోదంబు పొంది పల్కే మృకండు. అయ్యా, ఈ మాట అన్నారు, ఇంత మాట అన్నారు. ఈ మాట మా వాడి యందు జరుగుతుందా స్వామి? ఇది నిజమేనా? ఇది సత్యమేనా? ఇది తప్పకుండా జరుగుతుందా మహాప్రభో అంటూ దుఃఖపడుతున్నాడు మృకండు. వాళ్ళకు అనుమానం వచ్చింది, ఇదేమిట్రా, మనం చెయ్యెత్తి దీవించకపోతే ఏడ్చే వాళ్ళని చూసాము, చెయ్యెత్తి దీవిస్తే ఏడుస్తున్నాడు, వీడు వెరైటీ క్యాండిడేట్ లాగా ఉన్నాడు, ఏమైంది అన్నాడు గౌతముడు. నేను చెప్పలేను, మీరు ఆలోచించండి అన్నారు. వెంటనే అపరోక్ష జ్ఞాన సంపన్నులండి వాళ్ళు. ఇక్కడ మనం గ్రహించాల్సింది, గమనించాల్సింది ఏమిటంటే, మామూలుగా ఠాలాఠోలీగా ఆశీర్వచనం చేసే బ్యాచ్ కాదు వాళ్ళది. వాళ్ళు అన్నారు అంటే అది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అన్నారు? వాళ్ళ చేత అనిపించిన వాడు ఈశ్వరుడు కాబట్టి జరుగుతుంది. నువ్వు నేను అంటే జరగదు. సంకల్పం అయింది. ప్రతివాడు ఏమంటాడు? నేను చేశాను, నేనే చేశాను, నేనే చేస్తాను, నేను కాబట్టే చేశాను, నేను తప్ప వాణ్ణి తీయటానికి 20 అడుగుల గొయ్యి కూడా సరిపోదు. నువ్వేంటి చేసొచ్చేది? రాత్రిపూట మంచం మీద పడుకుంటాం, తల కింద చేయి పెట్టుకుంటాం, ఉన్నట్టుండి ఓ రాత్రి వేళ చేయి పట్టేస్తుంది, అది రాదు. ఆ పక్కనే మొగుడో మొద్దులో పిల్లాడో ఎవడో పడుకుంటాడు. పోనీ వీడో అదో చేయి పట్టేసింది లాగండి అనరు, లాగు లాగు, వాడు నిజంగానే లాగి కింద బారేస్తాడు. ఒక చేయి బట్టి లాగితే కింద పడితే తొంటి విరిగి ఆర్థోపెడిక్ డాక్టర్కి 2 ఇళ్ళు కొనుక్కునే లక్ష్యం దొరికింది. వాడు 2 ఇళ్ళు కొంటాడు దీ దెబ్బతో. పట్టేసిన చెయ్యి లాక్కోవటమే మనకి చేతగాదే, మనం ఏం చేస్తాం చెప్పండి? బావగారి బతికిన బతుక్కి భగవద్గీత పారాయణం కూడా నాని. మనం ఎందుకు సంతోషించాలి అన్నారు? భగవంతుడి చేతిలో మనం ఒక పనిముట్టుగా ఉన్నాము, అందుకు సంతోషించాలి. ఈశ్వరుడు నన్ను ఈ పనికి వినియోగిస్తున్నాడు. భగవంతుడి చేతిలో మనం ఒక ఆయుధ ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాం, అంతే. 2 అక్షరాలు బంధం, 3 అక్షరాలు మోక్షం. బంధం అంటే ఏంటన్నారు? మమ, అంతే, గొలుసు అయిపోయింది. మోక్షం ఏంటి? నా మామ, నాది కాదు. ఇంకా తెలుసుకోవాలి, స్వర్గం నరకం ఎక్కడో లేదు, ఈ 2-3 అక్షరాల్లోనే ఉంది. లంపటంలో పడ్డావా,
చచ్చిన తర్వాత నరకం లేదు, బతుకుండంగానే నరకం చూపించచ్చు. లంపటం లేదా, మోక్షం ఇక్కడే ఉంది. కాబట్టి వాళ్ళు చేశారా, వాళ్ళు అన్నారా, వాళ్ళు దీవించారా? ఆ పైనున్న పెద్ద ఆయన వీళ్ళ చేత ఆ పాట పలికించాడు. తన్మే మన శివ సంకల్పమస్తు, అది వాడి సంకల్పం. ఎందుకయ్యా ఏడుస్తున్నావు? వాళ్ళకి మొత్తం గుర్తొచ్చింది. కొంచెం సేపు బాధపడ్డారు. అయ్యో 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 అయ్యో, పెద్దవాడు పరమేశ్వరుడు ఈ మాట అంటే మనమంతా లూజ్ టంగుతో ఈ మాట అన్నాం, టంగ్ స్లిప్ అయింది, ఇది ఎక్కడికి పోతుందో కొంచెం మల్లగుల్లాలు పడ్డారు. వెంటనే సర్దుకున్నారు. వాళ్ళకెందుకు ఉంటుందండి అంత దుఃఖం? మురకండ, ఏం స్వామి పెద్ద టైం లేదయ్యా, మీ పిల్లాన్ని మాతో పంపించు. ఎక్కడికి అన్నారు. మా డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఉన్నారు, ఈ అప్లికేషన్ అక్కడ పెడతాం, ఆయన కూడా సంతకం పెట్టాడనుకో, సస్పెన్షన్ మొదట ఆయన్నే చేస్తారు, మా దాకా వచ్చేటప్పటికల్లా మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పొందుతాం, సో మాకు ఆ భయం లేదు, ఈ పిల్లాన్ని మాతో పంపించు అన్నారు. ఏమండి, ఇక్కడ మనకి జనరల్గా ఏమనిపిస్తుందంటే వీళ్ళు అబద్ధాలు ఆడి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఏదో కుమ్మక్కైపోయి అప్లికేషన్ పెట్టి సంతకం పెట్టారు, అట్లాంటి వాళ్ళు కాదు. అందుకనే మొదటి భాగం మనకు అనుమానం వస్తుంది, రెండో భాగంలో అనుమానం తీరుస్తుంది. ఆ అనుమానం తీరినప్పుడే దీన్ని హరికథ అన్నారు, లేకపోతే అరకథ, అరికథ, అరకొర కథలు అంటారు, కానీ హరికథ అనరు. ఈ పిల్లవాడు ఎంత పుణ్యాత్ముడు కాకపోతే సప్తర్షులని దర్శనం చేస్తాడు, రెండవది వాళ్ళ ఆశీర్వచనం పొందుతాడు, మూడవది వాళ్లతో పాటు ఎక్కడికి వెళుతున్నాడు అంటే బ్రహ్మలోకం వెళుతున్నారు, శరీరంతో వెళుతున్నాడు. అది ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ దట్ బాయ్ ఓన్లీ. అంతే. అంత పుణ్యం చేశాడు ఆ పిల్లవాడు. తీసుకువెడుతూ ఎదురుగ్గా బ్రహ్మలోకం కనపడ్డది. 1000 దళముల పద్మం మీద బ్రహ్మగారు కూర్చొని ఉన్నారు. వాణి, గాయత్రి, సావిత్రి, సరస్వతి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఈ పిల్లవాడిని చూపించారు నాయన బ్రహ్మగారా, ఆయన్ని స్తోత్రం చెయ్యన్నారు. పిల్లవాడు సహజంగా భక్తి జ్ఞాన వైరాగ్య ప్రపూర్ణుడవటం చేత కమిత జనచయ కల్పగల్ వాణి మనోనాథ ప్రభో జగత్కర్త జగద్భర్త జగద్భోర్త స్వామి పద్మసంభవ నమామ్యహం 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 నమస్తే 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 అంటూ బ్రహ్మగారు 2 పాదాలు తాకి నమస్కరించి పిల్లవాడు అలా చూస్తున్నాడు. సమాధిలో ఉన్న ఆయన కళ్ళు తెరిచాడు. ఏమైంది అన్నారు. ఏం లేదండి, ఓ చిన్న ట్విస్ట్ జరిగింది. అందరి నొసటి రాతలు రాసేటువంటి బ్రహ్మగారు తన నొసటి రాత కాసేపు మర్చిపోయినాడు అన్న. అంతే, ఒక్కొక్కళ్ళ ఫేస్ వాల్యూ అట్లా ఉంటుంది. ఈ వెనకొస్తున్న 7గురిని ఆయన చూడలా. ఈ పిల్లాన్ని చూసేటప్పటికల్లా చాలా ఆనందం కలిగింది. అబ్బాయి ఎంత బాగున్నావురా, ఎంత చక్కగా స్తోత్రం చేశావురా, ఎంత భక్తిగా ప్రకాశిస్తున్నావురా, మీ అమ్మా నాన్న ఎంత పుణ్యాత్ములురా, ఎవరబ్బాయివిరా, ఎంత బాగున్నావురా అని ఆ పిల్లాన్ని అలా ఎత్తుకొని అలా 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 తిప్పుతూ ఉన్నట్ట. ఎత్తుకొని విశ్వామిత్రుల వారు అడిగారు, వశిష్ఠ మహర్షి, బా ఊరుకోవయ్యా, ఏమిటి ఈ పిల్లాన్ని ఎత్తుకున్నాడు కదా, ఎత్తుకున్నవాడు మన వైపు చూశాడనుకో, అప్పుడు సంగతి ఏమిటి? ఇప్పుడు నీకు అవసరమా? అది నీకు అవసరమా? ఊరుకో, ఇలాంటి మాట మాట్లాడతావురా. కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాన్ అందుకే అన్నారా? కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాన్ అని అందుకే అన్నారా? వీళ్ళు ఇట్లా అనుకుంటూ ఉంటే వాళ్ళు ఎవరినీ చూడలేదండి బ్రహ్మగారు. ఎందుకు చూడలేదు? అది కూడా ఈశ్వర సంకల్పమే. అది
నీరు కేలం తన పద వనజంబులు పట్టుకున్న బాలకమణిని అక్కున బట్టి బ్రహ్మ అక్కున బట్టి చిరాయుర్భవ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శతమానం భవతి అన్నారు. అమ్మయ్య అన్నాడు వశిష్ఠుడు. మీరెప్పుడొచ్చారు అన్నాడు. ఎప్పుడో వచ్చాము, ఇది గ్రాండ్ ఫినాలే అయితే మాట్లాడదామని ఊరుకున్నాం. సక్సెస్ రేటు టీఆర్పీ రేటు బాగా పెరిగింది నీ ఛానల్కి అన్నాడు వశిష్ఠుడు. ఏమిట్రా అన్నారు. నువ్వేం చెప్పం, మీరు ఆలోచించండి అన్నారు. వీళ్ళకి మొదట ఏ సినిమా కనపడ్డదో ఆయనకి అదే కనపడ్డది. వెంటనే పిల్లాడిని కిందకి దించు. వీడిని ఎవర్రా ఇక్కడికి తెచ్చింది అని అడిగారు. మరి మా డిపార్ట్మెంట్ హెడ్ నువ్వే కదా, నీ దగ్గరికి తెచ్చాం, నువ్వు కూడా మాతో పాటే సంతకం పెట్టావు. అబ్బాయి మా తప్పు లేదబ్బాయి, ఉన్నదంతా నీదే. ఆ షోకాజ్ నోటీస్ ఇస్తారో, మెమో ఇస్తారో, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటావో, ఇంక్రిమెంట్ కట్ చేయించుకుంటావో, సస్పెన్షన్ పొందుతావో, రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీసెస్ అవుతావో నీదే. బ్రహ్మగారికి భయం కలిగింది. పరమేశ్వరుడు 16 ఏళ్ళంటే నేను ఈ మాట అన్నానేమిటి అసలు? సరస్వతీదేవి అంది, అందుకే తొందరపడకూడదు, ఎవరు పడితే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఆశీర్వదిస్తే తర్వాత మనం వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. ఏమన్నా అంటే అన్నానంటారు. పైగా 4 తలకాయలు ఉన్నాయి, ఒక్క తలకు కూడా అంత బుద్ధి జ్ఞానం లేదా? ఎట్లా వేగాలి ఇట్లాంటి చాదస్తంభగుడితో నేను కాబట్టి పడుతున్నాను అని ఆవిడ మొదలుపెట్టింది. ఇప్పుడు ఈయనకి ఒకవైపు వడదెబ్బ, రెండో వైపు ఈవిడ దెబ్బ. నువ్వు ఊరుకోవే సరు అంటున్నాడు ఆయన. ఊరుకునేట్టు చేశారా సారు అంటున్నది ఆవిడ. సరే కొంచెం సేపటికి ఆయన సెట్ అయినాడు, అవుతాడుగా. ఇప్పుడు భయం మొదటి 5 నిమిషాల్లో ఉన్నంత థిక్గా 6వ నిమిషం ఉండదు, కొంచెం డైల్యూట్ అవుతుంది. 7వ నిమిషం డెస్పరేట్, తెగిచ్చాం. కానీ అదే ఎవడైనా అంతే. అసలు ఇంతకీ వీడిని ఎందుకు తెచ్చారు అన్నారు. మేము అన్నాం, నువ్వేదన్నా వెరైటీగా అంటావేమంటే నువ్వు రథపాఠం కూడా చెప్పన్నావు. ఇప్పుడు వీడికి ఏం చెయ్యాలి, వీడికి వయస్సు ఎంత అన్నారు. 7 సంవత్సరాలు అని చెప్పారు విశ్వామిత్రుల వారు. వీడికి 15 సంవత్సరాల 11 నెలల 29 రోజులు నిండేంత వరకు వీడి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉండేట్టుగా చేయవలసిన పని మీది అన్నాడు బ్రహ్మగారు. నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన. ఆ ఒక్కరోజు ఈ అప్లికేషన్ పట్టుకొని నేను కైలాసం వెళ్ళి వాకిట్లో పెట్టి వీడి కోసం ఆయన ముందు ప్రార్థిస్తానన్నాడు బ్రహ్మగారు. డివిజన్ ఆఫ్ లేబర్ ఆ రోజుల్లోనే ఉంది, శ్రమ విభజన. విశ్వామిత్రుడు నాయన ఇంకొకసారి దండం పెట్టు బ్రహ్మగారికి. చాలు నాయన చాలు, ఏమా చాలు, పెద్ద కుచ్చులు టోపీ పెట్టాం, దండం ఎందుకు పద అన్నాడు ఆయన. ఆ పిల్లవాడిని తీసుకొని వీళ్ళు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకి చెప్పి అక్కడ నుంచి ఆ పిల్లవాడిని తీసుకొని అఖండ గోదావరి తీరం చేర్చి అక్కడ ఒక మారేడు వనంలో సైకతంతో ఇసుకతో శివలింగం చేయించి ఆ పిల్లవాడికి పంచాక్షరిని ఉపదేశించిన ఆయన. మేమన్నాం, బ్రహ్మగారు అన్నారంటే జరగదురా, పరమేశ్వరుడు అనాలి. ఈశ్వరుడు నీ యందు తిరగాలి, నీ మాట వినాలి. నేటి నుంచి నీ సర్వస్వము పరమేశ్వరుడి ఆధీనం చేస్తే కానీ నీకు యమదర్శన బాధ తప్పదు అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోయినారు. ఈ పిల్లవాడు అఖండ శివనామంలో నిమిడిపోయినాడు. రోజు 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 రోజుకి ఈ పిల్లవాడి యొక్క భక్తి ఆకాశానికి నిత్యం లేస్తూ ఉన్నది. నిఖిలాశ్రిత సుఖదాయక నీరాజనమిదోని అఖిలామరముని నాయక గరూపమిదోని శంభో హర హర సతత దీన మందార చందనం విదోని సతత దీన మందార చందనం విదోని వ్రతఫల సంధానశాలి వస్త్రయుగ్మమిదోని శంభో త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః
భవాయ నమః భవలింగాయ నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః భోగి భూష పశుపతి కర్పూర దీపమిదోని నాగచర్మ భాసురాగ నైవేద్యం విదోని శంభో దారుణ దారిద్ర్య కరణ తాంబూలం విదోని పారరహిత కరుణాబ్ది ప్రదక్షిణం విదోని శంభో దండము పార్వతీశ బలదర్పిత దైత్య వినాశ కోటి మార్తాండ నిభ ప్రకాశ వియదంచిత కేశ దయానివేశ సంఖండిత మోహపాశ తనుకాంతి వినిర్జిత కాశ హృష్ట సత్పండిత చిత్తకోశ నిజ భక్త సకాశ గిరీశ శంకరా శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగకార వినత త్రిదివాంఛితవార వేద సంచార తమో విదూర గిరిజాసు మనోధన చోర భక్త మందారల్లాటలోచన వినాశిత కామ వికార శంకర శంకర శంభో హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఎన్ని రోజులు చేశాడండి పిల్లవాడు? ఏ ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు వదలకుండా పరమేశ్వరుడి యందు ధ్యాస నిలిపాడు. అది పరమాత్మ కూడా ఎవరిని పడితే వాళ్ళని రక్షిస్తానని ఆయన బైండ్ ఓవర్ అవలా, ఎక్కడా సంతకం పెట్టలా. ఆయన చాలా క్లారిటీతోనే ఉన్నాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. తర్వాత ఏంటండి అయ్యా చెప్పాలి? మీరంతా ఎల్ఐసీలు బాగా కడుతున్నారు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు ఎట్లా కన్వర్ట్ చేశారు? ఓ దీపం పెట్టి జీవితానంతరం బతికున్నప్పుడు ఇవ్వట, మనం పోయిన తర్వాత ఇస్తాడు. మనం పిచ్చపక్షుల్లాగా కడుతూ ఉంటాం. పరమాత్మ అందరినీ రక్షిస్తానల్లా. ఏ జనాః అనన్యాః పర్యుపాసనా స్థితి ద్వారా చింతయంతో మాం, అంత క్లారిటీతో ఉన్నాడు. ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నేను ప్రకాశిస్తూ ఉంటానో వాళ్ళ యోగక్షేమం చూస్తాను అన్నారు. అసలు యోగం అంటే ఏమిటి? మానవులు జీవులు చేసుకునేదాన్ని యోగ్యత అంటారు, భగవంతుడు ఇచ్చేదాన్ని యోగము అంటారు. ఈ యోగ్యతకు ఆ యోగం తోడవ్వాలి. మనం 32 మార్కులు తెచ్చుకుంటే వాడు 3 మోడరేషన్ ఇస్తాడు. మనకు వచ్చినవే 3 అయితే వాడేమి ఇవ్వడు. క్షేమం అంటే ఏంటన్నాడు, వాడిచ్చిన దాన్ని వాడే సేఫ్టీ వాల్ గట్టి రక్షిస్తాడు. యోగ క్షేమం వహామ్యం. రే నా యందు మీ శ్వాస పెట్టండి, మీ విషయాలు నేను చూస్తా, అవి వదిలేసేయండి, మీకు అవసరం లేదు. నన్ను నమ్మండి, మీ విషయాలు నేను చూస్తా, నన్ను అమ్మొద్దు అని చెప్పాడు ఆయన. నన్ను నమ్మండి, అమ్మొద్దు అని చెప్పాడు. అది యోగక్షేమం. పిల్లవాడి చుట్టూ బ్రహ్మాండమైనటువంటి రక్షా వలయం గిరగిర 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 తిరుగుతూ ఉన్నదండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ రక్షణ అంటే? ఏ నామాన్ని ఈ పిల్లవాడు వదిలిపెట్టకుండా చేస్తున్నాడో ఆ నామధారుడైనటువంటి పరమేశ్వరుడి రక్షణ ఈ పిల్లవాడు చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాడు. 16 ఏళ్ళు రాత్రితో పూర్తయిపోతాయి. బ్రహ్మగారు రిమైండర్ పెట్టుకున్నాడు. వెంటనే ఆ ఫైల్ పట్టుకున్నాడు, కైలాసం వెళ్ళాడు. శంభో హర హర గిరీశ భవజం భారి వినుత పద కమల శివ శంభో. పార్వతీదేవి వినది. ఏమండోయ్, ఆ బ్రహ్మగారు ఏదో వచ్చినట్టున్నారు కదా చూడండి. నాకు తెలుసు, నువ్వు ఊరుకో అన్నాడు ఆయన.
సరే మెల్లగా బయటకు వస్తున్నట్ట పరమేశ్వరుడు. వాకిట్లో నిలబడి ఉన్నాడు చతుర్ముఖుడైన బ్రహ్మగారు. 2 చేతులు జోడించి, స్వామి నీ ముఖ కవళికలని బట్టి నేను లోపలికి రావటమో లోపలికి వెళ్ళటమో తేలాలి, అంతవరకు నేను లోపలికి అడుగు పెట్టను అన్నారు. లోపల రావయ్యా అన్నారు. రారండి అన్నారు. ఏంటి సంగతి అన్నారు. మరి మరి కాసిన మంచినీళ్ళు ఇస్తారా అన్నాడు బ్రహ్మగారు. ఏమే పారు, కాస్త గంగ పట్టుకురా అన్నాడు ఆయన. ఆవిడ మంచి వెండి పాత్రలో తెచ్చింది. గటగటా తాగాడు. ఏమిటయ్యా? తాము బాగానే ఉన్నాంగా. తాము మున్నొకప్పుడు తాము మున్నొకప్పుడు గోమతీ తీరమున మృకండ సోను. ఓ అదే. ఇంకా రెండో మాట విన్నా. గోమతీ నదీ తీరంలో మృకండుడికి నువ్వు బయలుదేరు అన్నాడండి. ఆన్సర్ ఎట్లా ఉంది అంటే పాజిటివ్గానే ఉంది. ఆయన నవ్వాడు. అమ్మయ్యా అనుకున్నాడు. ఆ ఫైల్ సంకర పెట్టుకున్నాడు. మళ్ళా ఇడిదే చూస్తానంటాడేమోనని రెండో మాట లేదు. గబ 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 వెళ్ళిపోయినాడు. ఈ విషయం నారద మహర్షుల వారు యమధర్మరాజుకు చేరేశాడు. అంటే ఆయన తగాదాలు పెట్టేవాడు కాదు నారదుడు. దరిద్రం సినిమా రంగం వాళ్ళ బుద్ధి అంత దౌర్భాగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయికి మనం ఎదగలేము. మన స్థాయికి వాళ్ళని లాగుతాం. నారంద్యౌ ఖండయతి నారద. నార అంటే అజ్ఞానము, దా అంటే పోగొట్టేవాడు నారదుడు. అజ్ఞానం పోగొట్టి జ్ఞానం ఇచ్చేవాడు నారదుడు. నారదుడు కనపడకపోతే నారాయణ దర్శనం అవ్వదు. నారాయణ దర్శనం కావాలి అంటే నారద దర్శనం కావాల్సిందే. కానీ జ్ఞానం రావటం చాలా కష్టం అండి. అజ్ఞానం 2 నిమిషాల్లో వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజీ ముఖంగా నేను ప్రకటిస్తా, రేపటిలోపు నాకు ఒక్క వెధవ దొరకాలి అని. ఇవాళ రాత్రికి 1,00,000 మంది వస్తారు ఈ గ్రౌండ్కి. ఇంకా వెధవలు వస్తున్నారు. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. అవి కూడా అయితే 10 లక్షలు వేసుకోవచ్చు. నాకు ఒక్క వెధవ చాలయ్యి. అయ్యో మేము 10 లక్షలు వచ్చాం. కొన్ని లక్షల కోట్ల మందిలో వెతికితే ఒక్క జ్ఞాని దొరుకుతాడు. అది తేడా అజ్ఞానానికి జ్ఞానానికి. బొగ్గుని గుర్తించినంత తొందరగా బంగారాన్ని గుర్తించలేం. అజ్ఞానానికి వేగం ఎక్కువ, జ్ఞానానికి నిలకడెక్కువ అని చెప్పారు పెద్దలు. జ్ఞానం కొన్ని వేల కోట్ల జన్మలలో కలగాలి. అజ్ఞానం చాలా ఈజీగా కలుగుతుంది. అయ్యా ఈయన ఇంటికి వచ్చేశారు. యమధర్మరాజు గారికి చెప్పాడు. అప్పటికి ఆయన కొంచెం యముండా అంటున్నాడు. సరేలే అది కూడా చూద్దామని చెప్పాడు ఆయన. బయలుదేరాడు యమధర్మరాజు. మహానుభావుడు ఆయన కూడా, సామాన్యుడు కాదు, చాలా ఉత్తముడు ఆయన. ఆయన ఎవ్వరికీ కనపడలేదు, ఇద్దరికే కనపడ్డారు. ఎవరికి అంటే ఒకళ్ళు మార్కండేయుల వారు, రెండో వారు సావిత్రి అమ్మవారు. వీళ్ళిద్దరికీ ఆయన దర్శనం అయింది. ఆయన దున్నపోతు మీద వచ్చి బాలకా అన్నాడు. ఈ పిల్లవాడు దేవదేవ సర్వేశ్వర పురగర
ధ్యాస లేదు, రెండో శ్వాస లేదు, రెండో బుద్ధి లేదు, రెండో స్వరూపం లేదు. సర్వస్వాన్ని పరమేశ్వరుడికి అప్పజెప్పి పిల్లవాడు అద్వైత స్థితిని పొంది ఉన్నాడు ఆ సమయంలో. అది విశేషం. ఏమిటి విశేషం అన్నారు. అక్కడ ఇద్దరు లేరయ్యా అన్నారు. మరి ఉన్నది ఎవరయ్యా అన్నారు. పరమేశ్వరుడే మార్కండేయుడైనాడు, మార్కండేయుడే పరమేశ్వరుడైనాడు. ఇది అద్వైత సమాధి పొందాడు ఆ పిల్లవాడు. అది తెలుసుకోలేదు దున్నపోత మీద కూర్చున్న పెద్ద ఆయన. పాశం వేశాడు. అది ఎలా పడ్డది అన్నారు. సగం మార్కండేయుడు మెళ్ళో పడ్డది, సగం మార్కండేయుడు పూజిస్తున్న పెద్ద ఆయన మెళ్ళో పడ్డది. అది చూసుకోలేదు. ఈ దున్నపోత మీద కూర్చున్న పెద్ద మనిషి లాగటం మొదలుపెట్టాడు. పిల్లవాడు నేననేటువంటి పదార్థాన్ని వదిలేశాడు కదా. అంటే ఆత్మవస్తువు ఏమిటన్నారు. ఏది నేను అన్నారు. ఈ శరీరం నీదే కాదు, ఈ గోళ్ళు నీవే కాదు, ఈ లోపల ఉన్న రక్తం నీదే కాదు. మరి నీదైతే 6 ఏళ్ళప్పుడు ఎట్లా ఉన్నావో 60 ఏళ్ళప్పుడు కూడా అట్లాగే ఉండాలిగా. మరి లేవే. మనకి 4 మెయిల్స్ వస్తాయి, ఒక డ్రాఫ్ట్ వస్తుంది. ఫస్ట్ మెయిల్ ఏమిటి అన్నారు. జుట్టు తెల్లబడుతుంది. దాని దుంపదిగా అది అక్కడ ఇక్కడ మెరదు, కరెక్ట్గా చెవుల దగ్గర తెల్లబడుతుంది. అంటే వృద్ధాప్యం రహస్యంగా చెవి దగ్గరకు వచ్చారే, నేను లైన్లోకి వచ్చేసారా. వెనకాల మా రెండో తమ్ముడు వాడు ఉన్నాడు, మూడో మా తమ్ముడు వస్తున్నాడు, నాలుగో వాడు అందవే. మొదటిది వృద్ధాప్యం, రెండవది జర. అంటే కళ్ళు కనపడకపోవటం. ఈ మధ్య కళ్ళు కనపడటం లేదండి, కాస్త ఇబ్బందిగా ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాట. ఆ డాక్టర్ కరోనా బ్యాచ్ పాస్. వాడన్నట్ట ఇంతోటి దానికి 3 ఎందుకు వచ్చారు అన్నట్టు. అమ్మ నాయన కన్సల్టెన్సీ ఫీజు 250తోనే పోయింది, లేకపోతే ఉన్న కళ్ళు పోయేవి. జరంటే ఏమిటన్నారు. కళ్ళు కనపడకపోవటం, అప్పుడు అలేమిట్రా అమ్మ అయిపోయింది, వినపడకపోవటం. ఇది జర. వీడు రెండో తమ్ముడు. మూడో వాడేవాడు వృద్ధాప్యం. ఈ మధ్య చేతులు కాళ్ళు అనుకోకుండా వణుకుతున్నాయండి. అనుకుని ఎందుకు వణుకుతాయి, అనుకోకుండా వణుకుతున్నాయి కాబట్టే మూడో వాడు వచ్చాడు. నాలుగో వాడెవడు పిచ్చి చూపులు చూడటం, 5 సార్లు చూస్తే కానీ గుర్తు రాకపోవటం, ఒక మాట మాట్లాడబోయి ఒక మాట మాట్లాడటం, మెమొరీ లాస్. అంతే. చివరికి 5వ వాడెవడు రాత్రి డజన్ ఇడ్లీ తిన్నాడు, లేదు తిన్నది, చెంబు మంచినీళ్ళు తాగాడు, పడుకున్న వాళ్ళు అవలేదమ్మా. అది కాదు నేను. ఏది నేను అన్నారు. ఏదైతే ఈ శరీరంలోంచి వెళ్ళిపోతే ఈ శరీరం శవం అవుతున్నదో ఆ వెళ్ళిపోయిన వస్తువుని నేను, అదే ఆత్మవస్తువు, అదే నేను, అదే ఆత్మ విచారం. దానికి ఏం లేవుగా అసలు. అందుకనే ఆ నేను అనేటువంటి ఒక చైతన్యం ఈ శరీరం అనే కొంపలోకి అద్దెకొచ్చింది. ఇప్పుడు అద్దె వాళ్ళ కోపం వచ్చినా వీడే ఖాళీ చేయాలి, ఇంటికి వాళ్ళ కోపం వచ్చినా వీడే ఖాళీ చేయాలి. అద్దెకున్న కొంప మనది ఎట్లా కాదో పూర్వజన్మార్చితమైనటువంటి కర్మానుభవాన్ని అనుభవించడానికి శరీరం అనే కొంపని అద్దెకి తీసుకున్నాం అంతే. ఇందులోంచి అది వెళ్ళిపోతుంది. ఇంకా విశేషం ఏమిటి అన్నారు. ఒక శవంగా వేళ్లాడుతున్న వాడిని రేపు శవాలు కాబోయే వాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటారు. అప్పుడే పోయావా, అప్పుడే పోయావా, అప్పుడే పోయావా. యమధర్మరాజు నవ్వుతాట, వరి పిచ్చకొయ్యా, రేపు నిన్ను పట్టుకొని ఇంకోళ్ళు ఏడుస్తారా, అప్పుడే పోయావా. అందుకనే ఎవడన్నా వెళ్ళిపోయినప్పుడు కృష్ణ, గోవింద, వాసుదేవ, నారాయణ అనుకోవాలి కానీ అయ్యో వీడేదో శాశ్వతంగా ఉండేట్టు. అట్లా ఉంటే మన వాళ్ళు ఎప్పుడో పైకెళ్ళి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేవాళ్ళు. సామాన్యులు కాదు వీళ్ళు. ఖతర్నాక్ కామేశ్వరరావులంతా ఆంధ్రదేశంలోనే ఉన్నారు. అక్కడ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఏడుస్తున్నారు.
అందుకనే చైతన్య స్వరూప స్వభావాలను తెలుసుకునేటువంటి జ్ఞాని ఎవడూ కూడా శరీరం మీద అభిమానాన్ని పెంచుకోడు. శరీరం మీద అభిమానం పెంచి ఊళ్ళో కనపడ్డ సబ్బులన్నీ వేస్తోమితే డబ్బులు వదులుతాయి కానీ అందం రాదు. అది అరచేతి మందం, అది అందం అనుకోకూడదు. చూపించిన ప్రతి ఆటికి నిజంగా ఆ హీరోయిన్కి అంత అందం వచ్చేస్తే మరి దాన్ని కట్టుకున్న మొగుడు ఏ సబ్బు వాడుతున్నాడో వాడు ఇటుకరా వేసి రుద్దుకుంటుంటాడు. మరి వాడికి రావాలిగా. ఇవి పిచ్చి వ్యవహారాలు. నిజమైన అందం సత్యమే అందం, ధర్మమే అందం. ఎప్పటికప్పుడు నిన్ను నీవు శోధించుకోవటమే అందం. ఏదో దిక్కుమాలిన చెంబు బావిలో పడితే దాన్ని పైకి తీసి ఉప్పు చింతపండు పెట్టి థళ 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 థళలాడేటు తోముతాం. ఈ మనస్సు అనే దిక్కుమాలిన చెంబు పట్టి దీన్ని దోముకోవటానికి సజ్జన సాంగత్యం చెయ్యాలి, మంచి విషయాలు వినాలి. ఇదిగో ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. అన్నం తిన్న వాళ్ళంతా వెళ్ళి పడుకున్నారు, చాలా సంతోషం. ఇక్కడ పడుకోవాలా అయ్యా? ఇక్కడ వాళ్ళు పడుకోనందుకు మీకు ధన్యవాదాలు. మేం పడుకోలేదుగా, మాకు ధన్యవాదాలు. రాజా రామచంద్ర భగవానికి మైకులు పడుకుంటున్నాయి. వాటి టైం అయిపోయింది, ఛార్జింగ్ టైము. పిల్లవాడు అద్వైత సమాధిని పొంది ఉన్నాడు. అది గ్రహించలేదు యమధర్మరాజు. అధికార దర్పం ఎంతటి వాణ్ణైనా నాశనం చేస్తుందండి, అది గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్క చరిత్రలో. అందుకనే సర్కిల్ పవరు, ఏరియా పవర్ అంటారు. అందులోంచి బయటికి రాడు. వస్తే కుక్క తోక పెట్టి కొడితే చచ్చి ఊరుకుంటాడు వాడు. ఇంత అధికారాన్ని నడిపేవాడు వాడు గొప్పవాడు. వాడికి గర్వం లేదు, వాడికి అహంకారం లేదు, వాడికి అజ్ఞానం లేదు. మనకెందుకు చెప్పండి? తుమ్మితే ఊడిపోయే ముక్కు మంది మన బతుకు. లాగుతుంటే పిల్లవాడు సమాధి పొంది ఉన్నాడు. గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణ దాపాంగ సంసారధ్వంత పతంగ మూర్ధ విచల స్వర్గాపగాభంగ కేయూర ప్రప్త భుజంగ మర్దిత బలోగ్రోద్దండ మాతంగ తారారట్ ప్రజ్వలితోత్తమంగ లలితార్ధస్వాంగ మృత్యుంజయ కరుణాలోకన జాల రాత్రిచర మేఘస్తోమవాతూల సింధుర చర్మాంచిత చేల మూర్ధవిల సద్యోవాహినీకూల సద్గిరిజా చిత్త విలోల భక్తజన హృద్వీధిన్నటచ్చీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్వాల మృత్యుంజయ మృత్యుంజయ హర మృత్యుంజయ హర మృత్యుంజయ హర మృత్యుంజయ మృత్యుంజయ హర మృత్యుంజయ హర మృత్యుంజయ హర మృత్యుంజయ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ శంభో శివ శివ సాంబ శివ గంగాధర హర గంగాధర హర గంగాధర హర గంగాధర మృత్యుంజయ హర మృత్యుంజయ హర మృత్యుంజయ హర మృత్యుంజయ శంభో అంటూ కేకబెట్టాడు పిల్లవాడు. ఆ శివలింగం మీద పడి చిత్తాన్ని శివాయత్తం చేసేసాడు. ఇక్కడ విశేషం ఏంటి అన్నారు, పిల్లవాడు స్పృహలో ఉన్నంతకాలం పాశం పిల్లవాడిని బాధించింది. పిల్లవాడు బాడీని పెద్దవాడికి అప్పచెప్పాడు. పాపం దీనికి అది తెలియదుగా పాశానికి. పిల్లవాడిని వదిలి పెద్దవాడిని పట్టుకుంది. అదే విశేషం. ఎంతో ప్రేమతో 1,00,000 రూపాయలు పెట్టి కుక్కని తెస్తాం. విశేషం ఏమిటి అంటే ఇంట్లో ఉండాల్సిన ఆవులు రోడ్ల మీద ఉంటున్నాయి, రోడ్ల మీద ఉండాల్సిన కుక్కలు ఇంట్లో ఉంటున్నాయి. శమంతకోపాఖ్యానంలాగా కుక్కోపాఖ్యానాలు చదువుతుంటారు ఆ ఓనర్లు. అది వినలేక చచ్చిపోతూ ఉంటాం. అది వినకపోతే మంచినీళ్ళు ఇవ్వరు. ఒకవేళ పొరపాటును లేస్తే చేయబట్టుకుంటారు. మా కుక్క అండి. ఇంతకీ నువ్వు కుక్క అది కుక్క అర్థం కాలే. నేను ఎందుకే చాలా రోజులు ఎవరికి పోవట్లా, కుక్కలు ఉన్న వాళ్ళ ఇంటికి అసలు పోవట్లా. ఎక్కడ చస్తాం? నా సంగతే నేను వెళ్ళాక చస్తున్నా, దిక్కుమాల కుక్కను ఎక్కడ పెట్టా? మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క మనల్ని పట్టి పీకితే ఒళ్ళు మండుతుందా మండదా? రెండో రోజు వదిలేస్తా. యమధర్మరాజు వేసిన పాశం పరమేశ్వరుడి కంఠాన్ని ఉత్తరించడం మొదలు. దానికేమో దాని డ్యూటీ అది చేస్తున్నది కదా. ఇప్పుడు ఆఫీసులో ఎల్డీసీ ఉన్నాడు. నీకు ఇంక్రిమెంట్ వస్తే ఆ కాగితం ఇస్తాడు, నీకు రివర్షన్ వస్తే ఆ కాగితం ఇస్తాడు. ఇంక్రిమెంట్ వచ్చినందుకు ఏం పాసు
అనడు. రివర్షన్ వచ్చినందుకు వాడికి ఫీలింగ్ ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వీళ్ళందరి చేత పని చేయించేవాడు పరమేశ్వరుడు. వాడి చేతిలో ఉన్న స్పృహ ఎప్పుడూ మర్చిపోకూడదు. వాడి చేతిలో ఉన్నంతకాలం బాగానే ఉంటాం. రామాయణంలో ఒక కథ చెప్తారు. కోతులన్నీ బ్రిడ్జి కడుతున్నాయి. 100 యోజనాల విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని 5 రోజుల్లో బ్రిడ్జి ఫార్మేట్ చేశారు. వాళ్ళు నిజమైన సివిల్ ఇంజనీర్లు. ఇప్పటికి కూలిపోలా బ్రిడ్జిలు అట్లాగే ఉన్నాయి. రామచంద్రమూర్తి అన్నన్ని రాళ్ళు వేస్తున్నట్ట బ్రిడ్జిలో. తను కూడా మరీ వేయకపోతే బాగుండదుగా. ఈయన వేసే ప్రతి రాయి నీళ్ళల్లో మునిగిపోతున్నది. మునిగిపోయినప్పుడల్లా ఈయన కోపం వస్తున్నది. పెద్ద రాళ్ళు వేస్తున్నాడు, అవి మునిగిపోతుంది. ఈయన వేయటం మునగటం, వేయటం మునగటం, వేయటం మునగటం. జాంబవంతుడు చూసి నవ్వలేక చచ్చిపోతున్నాడు. నవ్వితే ఫీల్ అవుతాడు కదా అని అవతలు తిరిగి నవ్వుతున్నట్ట. ముసలాళ్ళ నవ్వు తొందరగా గుర్తుపట్టచ్చు. వాళ్ళు రహస్యంగా నవ్వారనుకుంటారు కానీ కర్మన్ ఘాట్ వరకు వినపడేట్టు నవ్వుతారు. ఏం తాతయ్య నవ్వుతున్నావు అన్నాడు. ఏం లేదు రామా, ఏం లేదులే, లేదు లేదు ఏదో ఉంది. ఏమిటి రామా అన్నట్ట. ఏం లేదు తాత, వాళ్ళందరూ రాళ్ళేస్తే తేలుతున్నాయి, నేను రాళ్ళేస్తే మునిగిపోతున్నాయి. ఏమన్నా బాగుంటుంది అసలు? కనీసం నా మీద గౌరవంతో వాడు దుంపల దగ్గర ఒకటైనా పైకి తేలటం లేదు, వెయ్యంగానే మునుగుతున్నాయి అంటే జాంబవంతుడు చెప్పాట, మహాప్రభో, రాయైనా జీవుడైనా నీ చేతిలో ఉన్నంత వరకేరా తేలుంటాడు. నీ చేతిలోంచి జారితే వాడెంత వాడైనా శ్రీమద్రమారమణ గోవింద అంతే. భగవంతుడి చేతిలో ఉన్నంత వరకే మనం తేలు ఉంటాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసినా ఆయన దయచేత మనం చెయ్యాలి అని ప్రార్థించాలి. నాహంకర్త హరికర్త కర్త భోక్త జనార్దన. ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణా శరీరం గ్రహం పూజాతే విషయోపభు. శంకర భగవత్పాదులంతటి వారు చెప్పారు, తెలుసుకోవలసిన జ్ఞానం చాలా ఉంది, రోజులా తక్కువగా ఉన్నాయి. యమధర్మరాజుగా దయ లేకుండా ఉంది, ఏం చేయాలో తెలియక చస్తున్నాను. ఆయనంతటి వాడంత మాట చెబితే ఏమండి అసలు నేను అనుకోవచ్చా? చస్తే అనుకోకూడదు, కానీ రోజు అనుకుంటుంటా. ఏం చేస్తా, నా కర్మ నాది. అయ్యా పరమేశ్వరుడి మెడకి చుట్టుకుంది పాశం, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నది. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈసుడు ఈసడించుకొని యమునికి బుద్ధి చెప్పదరించి భూనభోంతరములు దద్దరిల్ల శివలింగము బీటలు బారా సాక్షాత్కరించే. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే అంతా కళ్యాణిగా. చంద్రమౌళి సపరివారుడై శివలింగం బీటలు బారటం ఏంటి, మధ్యలో పరమేశ్వరుడు ప్రత్యక్షం అవటం ఏంటి, అవటం ఏంటి, ఆయన కళ్ళ వెంట నిప్పులు రాలుస్తూ ఎడం చేతిలో ఉన్న త్రిశూలం దాన్ని కుడిచిలోకి తీసుకున్నాడు. ఒక్క విసురు వేశాడు యమధర్మరాజు మీదకి. ఒక్కటే ఒక పోటు పొడిచాడు దున్నపోతు మీద కూర్చున్న పెద్ద మనిషిని. ఏమైనాడు అన్నారు. చచ్చి పడున్న యమధర్మరాజుని ఒక్క తోపు దొల్లించి దున్నపోతు పరిగెత్తిందిట. ఎందుకు పరిగెత్తింది? నువ్వంటూ పోతే మళ్ళా బై ఎలక్షన్స్ పెడతారు, క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. హోల్ అండ్ సోల్ మా డిపార్ట్మెంట్లో నేనే. ఎలక్షన్స్ లేవు, విఆర్ఎస్ లేదు, పిఎఫ్ లేదు, గ్రాట్యుటీ లేదు, ఏరియర్స్ లేవు. ఏదో నన్ను నమ్ముకొని 10 మంది ఉన్నారు, నీతో పాటు నేను ఎక్కడ పోతాను? విల్ సీ యూ ఎండ్ ఆఫ్ ది లెటర్. మళ్ళా వచ్చావా? వస్తా, లేదనుకో అంది. దానికి తెలుసు కామెడీ ఎండ్ అవుతుంది, ట్రాజడీ అవదని. ఆ ప్రిమిసెస్లోనే తిరుగుతున్నది దున్నపోతు. మళ్ళీ ఆయన బతికితే షోకాజు నోటీస్ ఇస్తాడుగా, నన్ను పడేసి వెళ్ళిపోయావా, 6 నెలల పిఎఫ్ కట్ చేస్తానని. పరమేశ్వరుడు ప్రళయకాల రుద్ర భయానక ప్రభంజన మూర్తి అయి ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎవరికి కుదరలేదుటండి. నృసింహస్వామి వారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? లక్ష్మీదేవి కూడా వెళ్ళాలి. ఈయన అసలు మా ఆయన కాదని చెప్పి నారద మహర్షి చెప్పారు మార్కండేయుని, నాయన నీకోసం వచ్చారా, నువ్వే ఏదో చెయ్యాలి, ఆయన్ని శాంతింపజేయంటే ఆయనకేం భయం అండి? భగవంతుడి యందు మనకి భక్తి ఉండాలి, భయం ఉండకూడదు. మనం చేయకపోతే ఆయన తిడతాడు, మనం చేస్తే పొగుడుతాడు. ఈ బ్యాచ్ కాదు ఆయన, ఆ భజన బ్యాచ్ వేరే ఉంటారు.
ఆ చెంచాల బ్యాచ్ వేరే ఉంటారు, పులిహోర బ్యాచ్ వేరే ఉంటారు. వీళ్ళతో ఆయన కలపకూడదు. అయ్యా, భగవంతుడి యందు సహజ భక్తి ఉండాలి. మన తల్లిదండ్రుల దగ్గర మనకి భయం ఎందుకుంటుందండి? మన కన్నవాళ్ళ దగ్గర మనకి భయం ఎందుకుంటుంది? భగవంతుడికి కూడా అలాగే. మన మనస్సు ఆయనకు అర్పణ చేయాలి, మన భక్తి ఆయనకి ఇవ్వాలి. తెలిసో తెలియకో, అహంకారం చేతనో అజ్ఞానం చేతనో ఏదైనా కార్యం చేస్తే, స్వామి నన్ను క్షమించు, మన్నించి, ఇంకెప్పుడు జీవితంలో ఆ పని చెయ్యను అని ఆయన పాదం దగ్గర ఒట్టు పెట్టుకుంటే క్రిస్టల్ క్లియర్ అవుతాం. అది మనం భగవంతుణ్ణి ఆశ్రయించి ఆశించాలి. ఈ పిల్లవాడు ప్రార్థించాడు, జయ 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 దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మా సమస్తాగమాతీత విద్యాస్వరూప నిరూప మహామేరు చాపాల సత్తారకానాథ రేఖాకలాప హర జగత్సృష్టి సంస్థాపనోత్పాటన ప్రాభవ ఫాల నేత్రోద్భవగ్నిక్షటాదగ్ధ చేతోభవ సర్పకేయూర హాలాహలాహార సత్యామృతానంత తేజోమయ నిర్వికల్ప నిరాధార నిత్య ప్రకాశ వియత్కేశ సంఛేదితామోఘ సంసార పాశ మహేశ విరాజిక్షటా బాల సంలగ్న ముక్తాఫల ప్రాయగా గోపగా స్వర్ణ వీర్యాయ వార్యాదయాపాంగ గౌరీయుతాధాంగ శంభో హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంభో. అంతటి వాడు ఇంత అయిపోయినాడు. ఏంట్రా నాయన ఏం కావాలి అన్నాడు. నిజంగా అయితే ఇంకో మాట మాట్లాడతాం. ఇదే భారతీయ సనాతన వైదిక ధర్మ సంప్రదాయం. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అన్న 3 కోతుల సంప్రదాయం మనది కాదు. దయచేసి ఆ మార్గంలో పోవద్దు. భద్రం కన్నే శృణుయామ దేవాః. నా చెవులు ఎప్పుడూ మంచినే వినాలి అనటం కంటే నా చెవులు చెడు వినకూడదు అనటం చాలా తక్కువ, లోయెస్ట్ డైలాగ్ అది. పాజిటివ్ ఎనర్జీనే ఎప్పుడూ భారతీయ వైదిక సంస్కృతి పెంపొందిస్తుంది, కానీ నెగిటివిటీని ఇచ్చేది భారతీయ వైభవం కాదు. నా చెవులు చెడు వినొద్దు, నా కళ్ళు చెడుని చూడొద్దు అనటం కంటే నా చెవులు ఎప్పుడూ మంచినే వినాలి, నా కళ్ళు ఎప్పుడూ మంచినే చూడాలి, నా నాలుక ఎప్పుడూ మంచినే మాట్లాడాలి. చూడండి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో. అందుకనే మనం ఎక్కడా వెధవలం అని చెప్పుకోలేదు, మనం ఎక్కడా పాపులం అని చెప్పుకోలేదు, మనం ఎక్కడా పనికిమాలిన వాళ్ళం అని చెప్పుకోలేదు. ఆ చెప్పుకునే వాళ్ళ సంగతి మనకెందుకు, చెప్పుకుదొస్తారు. వీ హ్యావ్ టు షో అవర్ ఓన్ హెరిడిటరీ, అంతే. మనది ఋషి సంప్రదాయం, మనది మహర్షి సంప్రదాయం, మనది దేవ సంప్రదాయము, అంతేగాని దయ్యాల సంప్రదాయం మనది కాదు అసలు. అందుకు గర్వించాలి మనం. పిల్లవాడిని అడిగాడు ఏం కావాలి అని. నా ప్రాణం తీయటానికి వచ్చి ఆయన ప్రాణాలు పోయినాయి, వారిని బతికించండి అని కోరాడు. అది భారతీయ వైభవం అండి. ఏ గుళ్ళోకి వెళ్ళినా, ఏ అర్చకుడైనా మీరు పళ్ళెంలో డబ్బులేస్తేనే మీకు తీర్థం ఇస్తున్నాడా ఆలోచించండి. దీన్ని వదిలిపెట్టి పరమతాల వెంట పరిగెడుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి. కష్టపడి సంపాదించింది వారానికి లెక్క కడుతున్నారు. ఏ అర్చకుడు మిమ్మల్ని డబ్బు ఇవ్వమని అడగడు, ఏ అర్చకుడు మిమ్మల్ని హుండీలో రూపాయి వేయమని అడగడు, కానుకల పళ్ళెంలో వేయమనడు. మీకు ప్రసాదం పెడుతున్నాడు, తీర్థం ఇస్తున్నాడు, దేవుడి సెటార్ ఇస్తున్నాడు, దేవుడి మంత్రాక్షతలు ఇస్తున్నాడు. అది భారతీయ వైభవము. భారతీయ జనజీవన స్రవంతి తెలియాలి అంటే దీన్ని ఆరాధించాలి. మన తాతలు, ముత్తాతలు, తండ్రులంతా ప్రాణం పోయినా సిద్ధపడ్డారు, కానీ ఇందులోంచి పక్కటడుగు వెయ్యలేదు. ఎవడన్నా వస్తే తన్ని తగలేయండి, తర్వాత చూసుకోవచ్చు. ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం, అంతే. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం నీరు తాగుతూ, ఈ దేశంలో అన్ని అనుభవిస్తూ దైవదూషణ, దేవదూషణ, భగవద్దూషణ చేస్తే సహించాల్సిన పని లేదు మనకి. అయ్యా ఆయన్ని బతికించండి అన్నారు. యమధర్మరాజా లేవయ్యా అన్నాడు. కటుక్కుని లేచారండి, అంతే. ఒక పోటు పొడిస్తే చచ్చాడు, ఒక పిలుపు పిలిస్తే లేచాడు. సావు పుట్టుకలు ఆయన చేతిలోనే ఉన్నాయి, అంతే.
లేచి ఏంట్రా లుక్స్ అన్నాడు ఆయన. ఇట్లా మీరు ప్రతి దాంట్లోకి ఇంటర్ఫేర్ అయితే నేను ఉద్యోగం చేయను. ఏంటి దిక్కుమాల ఉద్యోగం, నేను తప్ప చేస్తున్నాను. ఎవడన్నా ఒకడైనా అప్లికేషన్ వేసాడా? అట్లాంటి మీరు నన్ను పొడుస్తారా? ఇట్లా ప్రతి చోట మీరు ఇన్వాల్వ్ అయితే ఇంక మేము ఎట్లా ఉద్యోగం చేసేది? నేను విఆర్ఎస్ తీసుకుంటున్నాను. ఒరే సిపిఎస్ఏ ఉంది, పెన్షన్ స్కీమ్ లేదన్నాడు ఆయన. అసలు రాకపోయినా పర్వాలేదన్నాడు. తీసుకుంటే తీసుకున్నావు, ఎందుకు తీసుకుంటున్నావో చెప్పు అన్నాడు. ఇక్కడ బ్రహ్మ నిరూపణం చెయ్యాలి. ఎందుకు వచ్చావురా? 16 ఏళ్ళైనాయి, మీరు 16 ఏళ్ళు అన్నారు, పూర్తయింది, వచ్చాను అన్నాడు. ఏ 16రా అన్నాడు ఆయన. అందుకే మాట మాట్లాడేటప్పుడు ధ్వని భేదము అంటారు. కోర్టు ఉద్యోగస్తులకి బాగా తెలుస్తుంది, బెంచ్కు మాస్తాలకు ఇంకా బాగా తెలుస్తుంది. దొంగతనం చేసిన వాడిని విట్నెస్ బాక్స్లో నిల్చోబెడతారు, వాడిని ఎత్తిన భగవద్గీత పెడతాడు. దేవుని ఎదుటి ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. బెంచ్కు మాస్తా 28 ఏళ్ల సీనియారిటీ. ఈ బాక్స్లో కూర్చున్నవాడు దేవుని ఎదుటి ప్రమాణం చేసి వాడు చెప్పిందేంటి? అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. వీడు అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చూడండి, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఇప్పుడు న్యాయమూర్తికి అర్థం కాలే, ఇందులో నిజం చెప్పింది తప్పించిన వాడు వాడెవడో బయటికి. ఇదే చిన్న ట్విస్ట్. తెలుగు మాస్టర్ ఇంట్లో పెళ్ళి అయితే వెడ్డింగ్ కార్డులో వెరైటీగా ఉంటుందని విందు అని ఏడవచ్చుగా, మరి అంత తెలుగు ఎందుకు అక్కడ? వివాహ తద్దినంబే భోజనంబులు అని పెట్టాడు. ఏంటి వివాహ తద్దినంబే? ఓహో, వీడింటో తద్దినం రోజు పెళ్లి చేస్తారేమో, పెళ్లి చేసి తద్దినం పెడతారేమో. 2 కూళ్ళు పెట్టడం కష్టమని 2 పక్కన పెడతారేమో. ఇటు పెసరపప్పు, అటు టమాటా, ఇటు గారెలు, అటు పులిహోర. అంత ఏడుపు ఎందుకు? విందని ఏడవచ్చుగా. ఏ 16రా అన్నాడు ఆయన. అదేం 16? వీళ్ళ నాన్న నన్ను ప్రార్థించినప్పుడు నాకు చమత్కారం చేద్దామనిపించింది. శివలీల అంటారు, ఈశ్వరలీల అంటారు. నేను అప్పుడు అడుగుతూ నా 16 ఏళ్ల ఆయుర్దాయం నేను వాడికి ఇచ్చాను. అది తెలుసు కాబట్టే సప్త ఋషులు అదే ఆశీర్వచనం చేశారు, బ్రహ్మగారు అదే ఆశీర్వచనం చేశారు. నీకు కొంచెం దీన్ని ఎప్పుడు ఇది కాంప్లికేటెడ్ ఫైల్గా ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు క్లారిటీ కోసం నా దగ్గరికి రావాలి. ఇప్పుడు యాజ్ పర్ ది స్పెషల్ కన్సిడరేషన్ ఆఫ్ ది సో అండ్ సో సెక్రటరీ అని ఫైల్ వెళుతుంది. అది ఇంకోటి ముట్టుకోకూడదు, అది అలా వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళి సంతకమై రావాల్సిందే. స్పెషల్ కన్సిడరేషన్ అన్నప్పుడు సూపరింటెండెంట్ నేను సంతకం పెట్టలేదే, ఎల్డీసీ నేను ముద్ర వేయలేదే. నువ్వు ముద్ర వేస్తే వాడు గుద్దుతాడు, అయిపోతావు. నీ ముద్రతో పని లేదు, పరమేశ్వరుడు నిర్ణయం అది. నేను నా 16 ఏళ్ళు ఇచ్చానురా, ఈ లోపల ఎంతమంది ఇంద్రులు మారాలి, ఎంతమంది బ్రహ్మలు మారాలి, ఎంతమంది యముళ్ళు మారాలి. నువ్వేదో క్యాలెండర్ లెక్కేసుకొని వచ్చావు, ఇంకెప్పుడు అట్లా రావాక. ఇంకొకటి చెప్తున్నా నీకు ధర్మరహస్యం. ఈ పిల్లవాడికి నేను ఇచ్చింది 16. ఈ పిల్లవాడి ఆయుర్దాయం ఎప్పుడూ 16గానే ఉంటుంది. ఎందుకు అన్నారు? నిత్య షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరిణి. శ్రీ విద్యలో శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత యొక్క శిరస్సును కూడా ఒక చంద్రవంక ఉంటుంది. ఏంటండి చంద్రుళ్ళు ఇంత ముక్కలుగా కొట్టారా? వాడిని ఎక్కడ పడితే అక్కడ అయ్యవారిని ఎత్తున ముక్క, అమ్మవారిని ఎత్తున ముక్క, అవి ఆకాశంలో ఒక ముక్క, ఇన్ని ముక్కలుగా ఉంటే వాడేం చేస్తాడు? అమ్మవారి నెత్తిన ఉండే చంద్రుడు ఎవరు అన్నారు. మామూలుగా మనకి సంవత్సరంలో 12 నెలలు, 10 నెలలు చంద్రుడికి 15 కళలే ఉంటాయి. ఈ ఖడ్గమాలలో చెప్పేవన్నీ చంద్రుడి కళలే. ఒక్క 2 నెలలు చంద్రుడికి 16వ కళ ప్రవేశిస్తుంది.
ఏమా 2 నెలలు అంటే ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ, కార్తీక శుద్ధ పూర్ణిమ. ఆ 16వ కళని అమాకళ అంటారు, అమృత కళ అంటారు. ఆ అమృత కళతో కూడి ఉన్నటువంటి రాజరాజేశ్వరీదేవిని, ఆ చంద్రుణ్ణి శిరస్సున ధరించింది ఆవిడ. నిత్య షోడశి. ఆ చంద్రుడికి తగ్గటం లేదు, ఈ పిల్లాడికి కూడా 16 ఏళ్ళు తగ్గటం లేదు. ఆ ఆయుర్దానం నేను చేశానురా, నువ్వు గమనించలేదు. ఏదో కాస్త ఎముండా అన్నావు, జాగ్రత్త. ఇంక రెండోసారి ఈ పిల్లాడు మళ్ళీ అటెండ్ అవ్వడు, ఎవడు నిన్ను బతికిచ్చాడు. ఇట్లాంటి వచ్చినప్పుడు ఒకసారి నా దగ్గరకు వస్తే నేను క్లారిఫికేషన్ ఇస్తాను, అయింది ఏదో అయింది వెళ్ళిపో అన్నాడు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత సంతోషించాడండి యమధర్మరాజు. నాయనా, నేను కూడా తప్పు చేయకూడదని ఎక్కడా లేదు. మహాత్ములు తప్పు చేస్తే వెంటనే దిద్దుకుంటారు. నా బోటివాడు తప్పు చేస్తే గోడ మీద చిక్కిన అక్షరంలాగా లైఫ్ టైం ఉంటుంది. అది నన్ను క్షమించు. ఈ చరిత్ర నిరంతరము నా లోకంలో నారద మహర్షి గానం చేస్తూ ఉంటే వింటూ, ఆయన పితృలోకానికి అధిపతి యమధర్మరాజు, నరకలోకం కాదు, ఫుల్ ఎడిషనల్ ఛార్జీ నరకానికి కూడా ఇచ్చారు ఆయన. ఆ నరకలోకంలో వాళ్ళు చేసిన పాపాలకి శిక్షలు అనుభవిస్తూ పెడుతున్నటువంటి ఏడుపులని ఈ ఈశ్వర కథాగానంతో నేను మర్చిపోతూ ఉంటాను అని చెప్పి యమధర్మరాజు మార్కండేయునికి నమస్కరించారు. అందుకనే ఈ కథ విని ఇంటికి వెళ్ళేటువంటి తల్లులు దీనికి ఫలశ్రుతి ఏమిటి అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి కొడుకు ఎంత పెద్దవాడైనా ఆ 2 చేతులు ఆ కొడుకు శరీరం మీద అలా రాసి వాడిని ఆశీర్వదించాలట. మార్కండేయుడు లాంటి ఆయుర్దానవంతుడవుతాడు, పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతాడు. రేపటి రోజున ఈ సహస్ర చండీ పూర్ణాహుతి మహోత్సవం ఉంది. ఆ పూర్ణాహుతికి కూడా మీరందరూ చక్కగా చాలామంది వచ్చారు. అందరూ భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులై ఏ కార్యక్రమం చేసినా భగవంతుడికి ఒక్క తులసి దళం మనకి మనం ఇస్తే 100 తులసి చెట్లు ఆయన మన ఇంట్లో వేస్తాడు. ఆయన ఏమీ అట్టే పెట్టుకోడు. ఇంత మంచి జన్మ ఇచ్చిన పరమేశ్వరుడికి మనం చేతనైనటువంటి సేవ చేసి అందరం తరిద్దాం, అందరం బాగుందాం, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అన్ను. నేను ఎప్పుడో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్నా. మా నాయనమ్మ గారు నువ్వుంటే ఎవరు బాగుంటారా అని అడిగింది ఆవిడ. అందుకని నేను అంత ప్రయత్నం చేయను, ఎవరికి వాళ్ళందరూ బాగుండండి. రాజీవ నయన త్యాగరాజ చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం హారతీ తీర్థమాశ్రయే, హారతీ తీర్థమాశ్రయే. రాజా రామచంద్ర భగవానికి, సీతామహాలక్ష్మికి, లక్ష్మణస్వామికి, పవనసుత హనుమానికి, గౌరీ శంకరులకు, సనాతన ధర్మ సమాజమునకు, భాగవత మండలికి, భక్త మండలికి, సాధు మండలికి, భారత్ మాతాకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మన ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం ఇచ్చేసినటువంటి గురువుగారు, గుంటూరు నుంచి వచ్చారు. వారు మనందరం తరపున
ఇటువంటి విషయాలు సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వాలో అటువంటి విషయాలు నారాయణ దాస్ గారి శిష్యులలో ప్రథమములో వారు ఇంత జ్ఞానము ఇంత శక్తి ఉండి కూడా అక్కడ కార్యక్రమం అవుతుంటే ఒక సాధారణ వ్యక్తిలా వచ్చి కింద కూర్చున్నారు. మనం కావాలంటే మనకు ఒక కుర్చీ కావాలి, అహంకారం అంటే వస్తుంది, నైనా మేము కింద కూర్చోవాలన్నా అని. మరి అంత విద్వత్ ఉన్న వాళ్ళే భగవంతుని ముందర అట్లుంటే మనం ఎట్లుండాలి నాయన? కనుక వారి ప్రతి ఒక్కరి నుంచి మనం మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మన కార్యక్రమం చేసినటువంటి సింహాచల శాస్త్రి గారికి, గురువు గారికి మనందరం గంతేనా గట్టిగా చప్పట్లు. ధన్యవాదాలు. వారికి వారి యొక్క బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పారు నాకు భజనలు అవన్నీ నచ్చాలి కనుక ఇంకెక్కువ మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సంతోషం. గట్టిగా జగదంబ విశ్వపాలిని మాతాకి. జగదంబ విశ్వపాలిని మాతాకి, జగదంబ విశ్వపాలిని మాతాకి, జగదంబ విశ్వపాలిని మాతాకి.